ఇప్పుడు శబ్దము వినిపిస్తుంది. ఒక 12 సంవత్సరాల నుంచి అంతవరకు ఆ శబ్దం ఆ, ఆ, కొంచెం గట్టిగా ధైర్యంగా ముందుకు సనాతన ధర్మము అని చెప్పుకో, ఆ పదం వినిపిస్తుంది, వైబ్రెంట్ గా వినిపిస్తుంది. అంటే సనాతన ధర్మం రెండు పదాలు ఉన్నాయి. సనాతన అంటే శాశ్వత, నా అంతః నా మధ్య నా ఆది సహ సనాతన. ఇక ధర్మము అంటే ధారణాత్ ధర్మ ఇత్యాహు. ధారణాత్ ధర్మ ఇత్యాహు, ధరిస్తాడు దాన్ని. ధర్మో ధారయతే ప్రజా, తస్య లక్షణాన్ని బహుభిః బహుధా భుక్తాని. తత్ర ధర్మస్య దశస్వరూపాః. అదే ధర్మం, అది మనుస్మృతిలో చెప్పాడు, అందరికీ తెలిసినటువంటి శ్లోకమే. ఏం శ్లోకం అది? ధృతి, ఇది కంపల్సరీ నేర్చుకోవాలి. ధృతి, క్షమా, దమో దమః, అస్తేయం దమోస్తేయం, శౌచం ఇంద్రియ నిగ్రహః, హ్రీః విద్యా, సత్యం అక్రోధః, ఏతత్ ధర్మస్య లక్షణం. మనుస్మృతిలో ఉంది. దశకం ధర్మ లక్షణం అని. ఈ 10ంటిని దశ ధర్మస్వరూపాడు. ఈ 10 చేస్తే వాడు ధార్మికుడు. సంశయ ఏవ నాస్తి, సహ ధార్మిక. మన తైత్తిరీయోపనిషత్తులో కూడా ఇవే 10 చెప్పబడినాయి. ఈ 10నే తైత్తిరీయోపనిషత్తు కూడా చెప్పింది, ధర్మం అంటే ఏమిటి అని. అతః అస్మాభిః ప్రయత్నః కరణీయః ఏతేషాం దశానాం అనుష్ఠాన విషయే. జ్ఞానం, అజ్ఞాన నాశం, అవిద్యా నాశం విద్య, అంతే కదా. జ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞాన నాశమే జ్ఞానం. ఏదో కొత్తగా రావడం కాదు. మనలో ఉన్న అజ్ఞానం పోతే జ్ఞానం వచ్చేసినట్టే, కొత్తగా అదేదో రాదు. ఇంతవరకున్న అజ్ఞానం ఏదైతే ఉందో అది పోవాలి. తెలియకపోవడం అజ్ఞానం, తెలుసుకోవడం జ్ఞానం. మొట్టమొదటిది ధృతి, ధైర్యంగా ఉండాలి. జో డర్ గయా, అది క్లియర్ మనిషికి అది ఉండాలి. ధైర్యం ఉందనుకో, ఇక వాడికి ఏమీ అవసరం లేదు, విజయం సాధిస్తాడు. ఏదంటే అది సాధిస్తాడు. ధైర్యం అది ఎన్నడూ కోల్పోకూడదు అని మనువు చెప్తున్నాడు. మనుస్మృతిలోని శ్లోకం ఇది. తైత్తిరీయోపనిషత్తులో కూడా ఇవే చెప్పాడు. శృతి, ధైర్యం. ఇక రెండవది క్షమ, ఫార్గివ్నెస్. అలాగే సహనం కూడా. రెండింటిని క్షమ అంటారు. సహన శక్తి ఉండాలి. ఎదుటి వాడు ఏదైనా తప్పు తెలియకో తప్పు చేస్తే కూడా క్షమించే గుణం ఉండాలి. పేషెన్స్ ఉండాలి. టాలరెన్స్ కూడా. పేషెన్స్ అండ్ టాలరెన్స్. వాడు తప్పు చేశాడు అని వాడి మీద మనము తెలియక చేశాడండి పాపం, చిన్న పిల్లవాడు అనే భావనతో టాలరెట్ చేయాలి, లేదా అది చేయాలి కదా. అది క్షమ అంటే ఫార్గివ్నెస్. వాడు ఎంత తప్పు చేసినా సరే నేను క్షమిస్తాను. వాడి కాన్సిక్వెన్సెస్ లెట్ హిమ్ ఫేస్. మనం దాని గురించి మనం అనవసరంగా మనం బీపీ రైజ్ చేసుకోవాలి కదా. ఏదో మనమేది చేయడం ఎందుకు? డెఫినెట్లీ హీ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. కాబట్టి రెండవది క్షమ అంటే ఓర్పు. ఇప్పుడు భూమాత ఉంది. పాదైన తాడయామహ ప్రత్యహం. ఏమన్నా అంటుందా భూమాత? ఎంత ఓర్పు ఆమె నుంచి నేర్చుకోవాలి.
ఎదుటివాడు ఏమైనా అన్నాడనుకో, తెలిసో తెలియక, పర్వాలేదండి వాడు అజ్ఞానంతో అలాగే మాట్లాడుతుంటాడు అని వదిలేస్తూ ఉండాలి, వదిలేస్తూ. కాబట్టి రెండవది క్షమ, టాలరెన్స్, అట్ ద సేమ్ టైం పేషెన్స్, మ్యాక్సిమం పేషెన్స్. తర్వాత థర్డ్ వన్ దమహ. దమహ అంటే ఇంద్రియ నిగ్రహ, ఇంద్రియ నిగ్రహం. దాని తర్వాత అస్తేయం, దొంగతనం చేయకపోవడము, నాట్ స్టీలింగ్ ఆఫ్ అదర్స్, ఉన్న దాంట్లోనే సంతృప్తి, క్వైట్ హ్యాపీ. ఎదుటి వాడిది మనకు అవసరము లేదు అని దాన్ని దూరంగా ఉంచడం. తర్వాత నెక్స్ట్ ఏమిటి? శౌచం, క్లీన్లీనెస్, చాలా పవిత్రంగా ఉండాలి. బాహ్యాభ్యంతర శుచిగా ఉండాలి. అర్థశుచిరేవ శుచి అంటాడు కౌటిల్యుడు. నువ్వు స్నానం చేసి ఈ శరీరం శుచిగా ఉందా, ఇది కాదు, అర్థశుచి ఆయన క్లియర్ గా చెప్తాడు. డబ్బు విషయంలో ఎవరైతే నిప్పులాగా ఉంటాడో అదే క్లీన్లీనెస్. అర్థశుచిరేవ శుచి అంటాడు. కాబట్టి అంటే పవిత్రమైనటువంటి ధనాన్నే స్వీకరించాలి. అయాచితంగా వస్తే తీసుకోవాలి తప్పితే తాను యాచన చేసి తీసుకోకూడదు. ఇంద్రియ నిగ్రహ, అక్కడనేమో దమము అంటే ఏ ఇంద్రియాలు అవుతాయి? శమము, ఆ పదానికి శమము. శమము అంటే మీరు అన్నట్టుగా దాన్నే ఇక్కడ ఆ శమ పదానికి బదులుగా ఇక్కడ దాన్ని చెప్పాడు. అంతరింద్రియ నిగ్రహ, మనోనిగ్రహం. మనోనిగ్రహం అక్కడనేమో జ్ఞానేంద్రియాలు, అక్కడ దమము దగ్గరనేమో కర్మేంద్రియాలు, వాక్పాణి పాదపాలి ఉపస్థలను అక్కడ తీసుకొని, ఇక్కడనేమో మనం జ్ఞానేంద్రియాలను తీసుకోవాలి. తర్వాత హ్రీహి అంటే పిడియపడడం, సిగ్గుపడడం కాదు, పిడియపడడం. ప్రతి వాడిని కూడా పెద్దగా చూడాలి. అందరూ నాకంటే గొప్పవాళ్లే, నేను చాలా దాస అనే భావంతో, నాలో ఏమీ లేదే, వాళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళు అనేటువంటి భావన. క్రియాదేయం అంటే బిడియపడుతూ, అంత గొప్పవాడికి, సూర్యుడికి అంతే కదా, మనము సూర్యుడికి ఏమి ఇస్తాం? ఆయనకు చంద్రుడికో నూలు పోగు వేసినట్టు, చంద్రుడికి నూలు పోగు అది మరేదో వేస్తుంటాం కదా. అట్లా అనుకోవాలి, ఆయన ఎక్కడ గొప్పవాడు, నా అదృష్టం కొద్ది నాకు దొరికాడు అనేటువంటి భావనతో పిడియపడుతూ, అది క్రియ. దాని తర్వాత విద్య, జ్ఞానం. అవిద్య నాశమే విద్య, అజ్ఞానం పోవడమే జ్ఞానం. కొత్తగా ఏమి ఉండదు. అజ్ఞానం పోయిందంటే జ్ఞానం అన్నట్టే. ఆటోమేటిక్ గా జ్ఞానం వచ్చిందంటే అజ్ఞానం పోతుంది. అది మాత్రం క్లియర్. తెలిసిందే అంటే తెలియకపోవడం అనేది పోతుంది కదా, అదే జ్ఞానం. దాని తర్వాత సత్యం, ట్రూత్. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతన. ఇది సనాతన ధర్మం. ఇది తను చెప్పినటువంటి మాటలతో ఎవరికి ఇబ్బంది కలగకూడదు. అనుద్వేగకరం వాక్యం. మరి ఎలా మాట్లాడేది? ఆ బాధ. నిజము చెప్తే వాడికి బాధ అవుతుందంటే అప్పుడు మాట్లాడనే కూడా. మౌనంగా ఉండడమే. సమాధానం ఏమిటంటే అసత్యవాదిని వాక్ అని వేదం చెప్తారు. వాక్కు ఏమిటంటే ఎక్కువ అబద్ధాలే చెప్తుంది, దాని స్వభావం అది. కాబట్టి మాట్లాడకుండా ఉండడమే ముని, మౌనంగా ఉండడమే ముని. ఎంత తక్కువ మాట్లాడితే అన్ని తక్కువ అబద్ధాలు వస్తాయి. అంటే మాట్లాడకుండా ఉండడమే చాలా మంచి పని. మౌనం, మౌనం. ప్రియంచ నానృతం బ్రూయాత్, ఏష ధర్మ. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్.
అమృతమైన ప్రియం కూడా చెప్పకూడదు. వానికి ఇష్టం కదా అని నువ్వు అందంగా ఉన్నావురా అని నల్ల ఆకిరి పట్టుకొని అట్లా అనకూడదు. అది కూడా తప్పే. వాడికి ఏదో ఇష్టమవుతుందని అట్లా అబద్ధాలు ఎందుకు చెప్పాలి? మనకు కావలసిన అదెందుకు మనకు? కాబట్టి అబద్ధాలు చెప్పేది లేదు, ఎదుటి వాడికి బాధ కలిగించే మాటను చెప్పేది లేదు. అది కూడా రెండు. అది సనాతన, ఇది భారతంలో కూడా ఉంది. దీని గురించి ఒక బ్రాహ్మడు పాపం తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తత్ర గౌహు గచ్చది, అందుకనే వచ్చేస్తాడు కసాయి వాడు. వచ్చేసి బ్రాహ్మణ నువ్వు ఆవును చూసావా అని అడుగుతాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి చెప్పండి. ఇక చూడలేదు అంటే అబద్ధం కదా, చూశాను అంటే వీడి పోయి దాన్ని చంపుతాడు. ప్రియనిది ప్రియ సంఘటనకు కారణమవుతుంది తన స్టేట్మెంట్. లేదంటే ఇక్కడే పోయిందని చెప్తే వాడు ఊరుకుంటాడు. కత్తితో రెడీగా ఉన్నాడు, ఒక్కటే దెబ్బతో దాన్ని చంపేస్తాడు. గోహత్య కలుగుతుంది. మరి అప్పుడు ఏం చేయాలి? ప్రియంచ నాదతం బ్రూయాత్. కానీ ఎదుటి వాడికి బాధ కలిగే సత్యాన్ని కూడా చెప్పొద్దు. ఇంకా వాడు ఋషి మాట్లాడితే వాడు కసాయి వాడు వెంట్రుకలన్నీ వీక్కున్నాడు, వాడికి అర్థమే కాలేదు. ఈ ఋషి ఏమన్నాడంటే, చూసే కళ్ళు మాట్లాడలేవు, మాట్లాడే నోరు చూడలేదు అన్నాడు. ఇక చెప్పు వాడికి. ఇక వాడు వెంట్రుకలన్నీ వీక్కున్నాడు, వాడికి అర్థమైతలేదు. అది అట్లా తప్పుకోవాలి. అసత్యాన్ని పలికేది లేదు, అప్రియాన్ని పలికేది లేదు. రెండు రకాలు. అగో అంటే ఒక లౌకికంగా తప్పుకోవాలి. లేకపోతే వీడు మౌనంగా ఉంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. సైలెన్స్ స్పీక్స్ ఏ లాట్. సెంటెన్సెస్ విల్ స్పీక్ వెరీ లెస్. సేమ్ మీనింగ్స్ they will convey the sentences. Every sentence has a particular meaning. But silence, unlimited meanings. Silence speaks a lot. కాబట్టి అలవాటు చేసుకోవాలి ఎంత తక్కువ మాట్లాడగలుగుతాము అనేది. దాని తర్వాత అక్రోధ, తన కోపమే తన శత్రువు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎదుటి వాళ్ళపై కోపపడ్డామని మనం అనుకుంటాం, కానీ మన బీపీ రైజ్ అవుతుంది. కానీ వాడికి ఏం కాదు, వాడు ఇట్లా దుల్పరించుకొని వెళ్ళిపోతాడు. అంతే కదా. కోపానికి వచ్చినందుకు మన బీపీ రైజ్ అవుతుంది, మన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అక్రోధ, కోపానికి వచ్చే ప్రసక్తే లేదు. ఓకే. దాని తర్వాత ఏతత్ ధర్మస్య లక్షణం. ఇగో ఇవి 10 ధర్మం యొక్క స్వరూపాలు. ఇవి ఉన్నాయి నీలో అంటే నీవు ధర్మాత్ముడివి, ధార్మికుడివి. ఇవన్నీ శ్రీరాముల్లో మనం చూడవచ్చు. ఈ 10కి 10 కదా, 100%. ఒకటి కూడా తక్కువ లేదు. 10కి 10 100%. అలా అందుగురించి అతను భగవంతుడయ్యా. ధార్మికుడు కావాలి అంటే ఇగో ఈ గుణాలన్నీ కూడా అలవాటు చేసుకోవాలి. ఇదే సనాతన ధర్మం బోధించేటువంటి. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ఈ 10 గుణాలను కలిగి ఉండాలి. ఉంటే నీవు బాగుపడతావు, సమాజము బాగుపడుతుంది కదా. లోకమంతా సర్వే జనా సుఖినో భవంతు ఎప్పుడైతారు అంటే ఇగో ఈ 10 గుణాలను మనము అలవాటు చేసుకోవాలి. మరి వీటిని ఎలా అలవాటు చేసుకోవాలి, దానికి ఇంకేమైనా సపోర్టివ్ గా కావాలా అని ఇవన్నీ కూడా ఇంకా ఆలోచనలో ఉన్నాయి. ఇవన్నీ కూడా చేస్తూ చేస్తూ ఒక కోర్సే ఒకటి సనాతన ధర్మ కోర్స్ అని పెట్టి, లేకపోతే డిప్లొమా ఇన్ మోరల్ వాల్యూస్, మొరాలిటీ కదా, అది కావాలి కదా సమాజానికి, అది కావాలి. అలాగా ఆలోచనలో ఉన్నాం. ఒక కోర్సునే డిఫైన్ చేసి కదా సార్, ఒక 2-3 పేపర్లు 4 పేపర్లో ఉండేటట్టుగా ఒక కోర్స్, సనాతన ధర్మ కోర్స్ ఇప్పుడు ఒకటి వీళ్ళు రన్ చేస్తున్నారు. దాంట్లో ఒక పేపర్కు ఈ సంస్కృత సాహిత్య చరిత్ర, ఇదే ఒక పేపర్. ఇప్పుడు ఆయన వచ్చింది అదే బుక్ తీసుకోవడానికి వచ్చాడు ఆయన. మీ ఎదురుగా ఇప్పుడు తీసుకుని పోయారు కదా, ఆయన వచ్చింది అందుకే. దిస్ బుక్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ 1 పేపర్, టోటల్ 1 పేపర్. దీనిలో అన్ని ఉన్నాయి, చదివారా?
చదవడము అంటే అది 50%. చదివి అనుష్ఠిస్తున్నాము అనాలి. ఆ ఎంట్రన్స్ లో కూడా ఎందుకంటే హిస్టరీ ఆఫ్ సంస్కృత్ లిటరేచర్ కవర్. అది గొప్పతనం ఏంటంటే ఋషి వాంగ్మయం, ఋషులు రాశారు. ఏదో మామూలు మనుషులు రాస్తేనేమో ఇష్టమైనట్టుగా రాస్తారు, వాళ్ళకి ఏది కావాలి వాళ్ళ భావాల్ని దానిలో పెడతారు. కానీ ఋషులు వాళ్ళు సమాజ హితము కోరి సమాజానికి ఏమేం కావాలో అవి చెప్తూ ఉంటారు. వాళ్ళు వాల్మీకి అయినా వ్యాసుడైనా. అందులో ఇంకా మొదలైతే ఇంకా అపౌరుషేయ వాంగ్మయమే ఉంది. మన గొప్పతనం సంస్కృతానికి ఏం గొప్పతనం అంటే వి హావ్ ది అపౌరుషేయ. అన్ని భాష ఏ భాషల్లో లేదు అపౌరుషేయం. ఎవరు రచించని వాంగ్మయం ఉన్నది, కవులు రచించని కవిత ఉన్నది అంటే అద్భుతమైన కవిత. ఋగ్వేదం ఉంది, యజుర్వేదం ఉంది, సామవేదం ఉంది, అధర్మణ వేదం ఉంది. మళ్ళీ ఒక్కొక్క వేదం మళ్ళీ సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు కదా. దీనికి పాటు మళ్ళీ దర్శనాలు, 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, 4 వేదాలు, 4 ఉపవేదాలు, ఇంకేం ఇంకా స్మృతులు. శృతులు చదవని వాళ్ళకు పాపం వీటితో వస్తుందని ఋషులందరూ కూడా ప్రతి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క స్మృతిని రాస్తాడు. గౌతమ స్మృతి, వశిష్ఠ స్మృతి, కలవు పారాశర స్మృతి అని పరాశర స్మృతి, మనుస్మృతి, శంఖ స్మృతి, లిఖిత స్మృతి, ప్రతి వాళ్ళు రాశారు. ఈ విధంగానైనా అందరూ ఉద్ధారం కాని. ఎవ్రీ వన్ షుడ్ కల్టివేట్ ద గుడ్ హ్యాబిట్స్, గుడ్ థింకింగ్, గుడ్ బిహేవియర్. సమాజం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనే భావంతో వాళ్ళు రాశారు దాన్ని. దానికి అంత గొప్పతనాన్ని ఇస్తూ ఋషులందరూ కూడా మనకు అందించారు. కాబట్టి అవన్నీ కూడా కొంచెం మళ్ళీ రివైవ్ చేసుకొని కదా. ఇంట్లో లేదో కొంచెం నిద్ర అవస్థలో ఉన్నాం, 10-12 ఏళ్ళ నుంచి మళ్ళీ కొంచెం జాతి మేల్కొంటుంది. మన అసలు సంపద ఏమిటి కదా. దిస్ ఈస్ ద ట్రెజర్ ట్రో, నాట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆర్ బిలియన్ ట్రిలియన్ రూపీస్. దిస్ ఇస్ ద ట్రో. మనకు ఋషులు అందించినటువంటి ఒక రియల్ అది మనీ, రియల్ వెల్త్. దాన్ని ఎలాగా అందరికీ అందించాలి అనే ప్రయత్నం ఉంది. ఇక అనంతకృష్ణ గారు కదా సార్, మీ ఇష్టం కాదు అయితే దీనికి ఒక సిలబస్ చదివేసి మీకు అందించేస్తాను. మీరు దాని మీద అంటే మేము అనుకున్న సిలబస్ ఒకసారి చెప్తాను. ఇవాళ వర్క్ షాప్ అన్నాను ఎందుకంటే స్టాక్ హోల్డర్స్ కదా, ఇప్పుడు టార్గెట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వెదర్ దట్ సూట్స్ ఫర్ దట్ వన్ కాదా, ఇంకేమైనా పెట్టాలా అనేది దానిలో ఇన్కార్పొరేట్ చేస్తాము అని. సిలబస్ ఫర్ డిప్లొమా ఇన్ మోరాలజీ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. నెంబర్ 1, ఇంట్రడక్షన్ టు మోరాలజీ, మోరల్ ప్రిన్సిపల్స్, moral values, morality and morology. Morology and other branches of knowledge. Methods of morology. Morology అంటే morals ni చెప్పేది morology. And first thing is understanding the human body. You should understand yourself. ఆత్మానం అంతే కదా, ఆత్మానైవ ఉద్ధరేత్. అంతే కదా, వేరే వాళ్ళను ఉద్ధరించవలసిన అవసరం లేదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే సమాజాన్ని మొత్తం ఉద్ధరించినట్టు అవుతుంది. అండర్స్టాండింగ్ ద హ్యూమన్ బాడీ, దానిలో 5 గ్రాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, పంచభూతాలు. అలాగే 5 సటిల్ ఎలిమెంట్స్, సూక్ష్మ తన్మాత్రలు అనుకో. ఓకే, కరెక్ట్. 5 సెన్సియల్ ఆర్గన్స్, జ్ఞానేంద్రియాలు. 5 మోటార్ ఆర్గన్స్, కర్మేంద్రియాలు. తర్వాత మనస్, బుద్ధి. ఇక ఈ మనస్సులో అహంకారాన్ని కలపచ్చు, చిత్తాన్ని తీసుకొచ్చి బుద్ధిలో కలపచ్చు. అవి 2 అనుకుంటే 2 అవుతాయి, లేదు 4 అనుకుంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు 4. దీన్ని ఎట్లా ప్యూరిఫై చేయడం? బాడీ అంటే కన్సిస్టింగ్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, హౌ టు ప్యూరిఫై ద బాడీ అంటే సంస్కారాస్ రిక్వైర్డ్ కదా. ఒక సంస్కారం చేసినప్పుడల్లా బాడీ ప్యూరిఫై అవుతుంది. సంస్కారాస్ ఆర్ ఎసెన్షియల్ టు ఎలివేట్ ద లెవెల్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ హ్యూమన్ బాడీ
in order to understand the ultimate goal of life, just like క్షేత్ర శుద్ధి ఫర్ కల్టివేషన్. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే మొదలు ఏం చేయాలంటే ఆ భూమిని మొదలు శుద్ధి చేయాలి కదా. దాంట్లో ఉన్న కలుపు మొక్కలు తీసేయడం, రాళ్ళు రప్పలు ఉంటే అయితేనే అప్పుడు మంచి మనం అనుకున్న క్రాప్ వస్తుంది కదా. ఇప్పుడు మనలో నుంచి మంచి భావనలు రావాలి అంటే కాస్త దీన్ని కూడా సాగు చేయాలి కదా. సంస్కారాలతో దీన్ని పవిత్రం చేయాలి. ఒకటి ఇది ఫస్ట్ 16 షోడశ సంస్కారాల గురించి ఇక్కడ చెప్తారు. అది షోడశ సంస్కారాలు ఏంటి, ఏ సంస్కారం ఎందుకు చేసుకోవాలి, దానివల్ల ఏ పార్ట్ ప్యూరిఫై అవుతుంది అనేది అక్కడ దాంట్లో ఉంటుంది. ఇక దాని తర్వాత ఆయన అప్రోచ్ టు అండర్స్టాండ్ ద లిటరేచర్ ఫ్రమ్ మొరలాజికల్ పర్స్పెక్టివ్. మనకు ఋషులు ఆల్రెడీ దే గేవ్ ద లిటరేచర్ విచ్ ఈజ్ రిక్వైర్స్ ఫర్ సంస్కారాస్. దానిలో ఎవ్రీ లిటరీ వర్క్ ఈజ్ ప్రాబ్లమ్ సెంటర్డ్. వాడు ఒక వర్క్ రాశాడు అంటే ఈ ఐడెంటిఫైడ్ సర్టన్ ప్రాబ్లం, దాని మీదనే అతను కాన్సన్ట్రేట్ చేశాం. ఏ ప్రాబ్లం, ఇట్స్ పర్వ్యూ, ఇట్స్ కాన్సిక్వెన్సెస్ అండ్ దేర్ సొల్యూషన్స్. ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తాడు, హౌ టు రిమూవ్ దట్ ప్రాబ్లమ్ అని సొల్యూషన్స్ కూడా ఇస్తారు ఋషులు. అది చూడాలి. అకార్డింగ్లీ ది క్యారెక్టర్స్ ఆర్ మోల్డెడ్. ఇప్పుడు వీడికి బోధించడానికి స్టేజెస్ హావ్ టేకెన్ సమ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఉదాహరణకు రామాయణం ఉంది, రావణుడు నెగటివ్ ఉంది, పాజిటివ్ క్యారెక్టర్ రావణుడు ఉన్నాడు, నెగటివ్ క్యారెక్టర్ రావణాసుడు ఉన్నాడు. ఇప్పుడు రావణాసుడు ఉన్నాడా లేడా మాకు అనవసరం, కానీ రావణాసుర రిప్రజెంట్స్ ఫర్ ఓన్లీ థర్డ్ పురుషార్థ. వాళ్ళ లైఫ్ లాంగ్ మిషన్ ఏంటంటే వాడి ఒకటే వాడి జీవిత లక్ష్యం కామం. ఇప్పుడు అలాగే మహాభారతం ఉంది, పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ధర్మరాజ, అలాగే నెగటివ్ క్యారెక్టర్స్ దుర్యోధన ఓన్లీ అతని లైఫ్ గోల్ ఒకటి, అర్థం కదా, అంతే కదా. ఆ ఋషులు ఏం చేశారంటే ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దానికి ఒక క్యారెక్టర్ చేశారు. అది వాట్ ఈస్ ద ప్రాబ్లం ఎగ్జిస్టింగ్ ఇన్ ద సొసైటీ బై విచ్ ఆల్ ఆర్ క్వారలింగ్. అంటే 2 ప్రాబ్లమ్స్ వాళ్ళకి కనిపించాయి మెయిన్ గా. ఒకటి అర్థము, 2 కామం. ఈ రెండింటిని లేకుండా చేయాలి. ఓకే, ఇక దాని గురించే రామాయణం రాశారు. రామాయణం రాసిన దానిలో ఒకటే పర్పస్, ధర్మ విరుద్ధమైన కామము పనికిరాదు. దట్స్. అలాగే భారతం కూడా ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ సింగిల్ పాయింట్ ఎజెండా. ధర్మ విరుద్ధమైన అర్థం పనికిరాదు, అంతే కదా. వాళ్ళు రాసింది అందుకే ఉద్దేశం అది. నెగటివ్ క్యారెక్టర్స్ తో కూడా దే ఆర్ టీచింగ్ అని వాటి గురించి ఉంటుంది. ఓకే, దాని తర్వాత వైల్ అండర్స్టాండింగ్ ద లిటరేచర్ వన్ హ్యాస్ టు సస్పెండ్ ద క్యారెక్టర్స్ అండ్ సెర్చ్ ఫర్ ద ప్రాబ్లమ్ అండ్ ఇట్స్ సొల్యూషన్. ఇప్పుడు రామాయణం చదువుతుంటే నువ్వు రావణాసురుని చూసి చదవద్దు. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ ఈజ్ కామం. ఇక్కడ రావణ పదం ఎక్కడ వస్తుంటే కామం అనుకుంటూ పోతుండాలి. దాంతో ఏమేమి మనకు రిజల్ట్, నెగటివ్ రిజల్ట్ ఏమొస్తుంది అది చూసుకోవాలి, అది చెప్పాలి మనం. కామం ఉంటే ఇది అవుతుంది, కామం ఉంటే ఇది అవుతుంది, కామం ఉంటే రంభ శాపం పెట్టింది, కామం ఉంటే సీతతో సావవలసి అని ఆ ప్రాబ్లంను, సమాజంలో ఉండేటువంటి ప్రాబ్లమ్ను పైకి ఒక క్యారెక్టర్ గా చూపించి, ఇక ఇప్పుడు మనం ఏంటంటే ఆ క్యారెక్టర్ని పక్కన పెట్టాలి, కవి హృదయానికి పోయి ఆ ప్రాబ్లాన్నే పట్టుకొని ఆ విధంగా చదవాలి. విత్ దట్ పర్స్పెక్టివ్ వీ హ్యావ్ టు రీడ్ ది రామాయణ. అలాగే మహాభారతం కూడా. వైల్ అండర్స్టాండింగ్ ద లిటరేచర్ వన్ హ్యాస్ టు సస్పెండ్ ద క్యారెక్టర్స్. అది మొదలు చేయాలి. ఆ దుర్యోధన పాత్రను తీసి సస్పెండ్, రావణ సస్పెండెడ్, అండ్ సర్చ్ ఫర్ ద ప్రాబ్లం అండ్ ఇట్ సొల్యూషన్. అది మనంగా ద్వారా అక్కడ ప్రాబ్లం ఏమిటి, దానికి వాల్మీకి చూపించిన సొల్యూషన్ ఏముంది. వ్యాసుడు ఏ ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలో ఒక్కొక్క ప్రాబ్లం తీసుకున్నారు. సొసైటీలో డిస్టర్బెన్స్ కలగడానికి దే హావ్ ఐడెంటిఫైడ్. వాల్మీకి ఐడెంటిఫైడ్ కామం,
వ్యాస ఐడెంటిఫైడ్ అర్థం, అంతే కదా. గ్రీడీనెస్, ఆశ, ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశాడు. హౌ టు సాల్వ్ దట్ వన్ అని దానికి మళ్ళీ రిజల్ట్స్ ఇచ్చాడు అతను, ఉపాయాలు కూడా చెప్పేశాడు. కాబట్టి ఆ క్యారెక్టర్స్ ను పక్కన పెట్టేసి we have to identify the original problem. What are the solutions given by the sages? అంతవరకు పోవాలి. ఓకే, ది ప్రాబ్లమ్స్ ఆర్ డీలింగ్ విత్ ద 4 హ్యూమన్ ఆబ్జెక్ట్స్, నేనుగా పురుషార్థాలు, ది 4 హ్యూమన్ ఆబ్జెక్ట్స్ అండ్ దర్ నేచర్. ఇక దీని గురించి ఏ బుక్స్ లో ఎక్కడెక్కడ ఉంటుంది అంటే సంస్కృత సాహిత్యమే మెంట్ ఫర్ దట్ వన్ కదా. ఇంకా దానిలో ఏమేం పుస్తకాలు ఉన్నాయి అంటే దానికి సభారంజన శతకం ఆఫ్ నీలకంఠ దీక్షిత, కలివిడంబన ఆఫ్ నీలకంఠ దీక్షిత, తర్వాత పురుషార్థ రికమెండెడ్ బుక్స్, పురుషార్థాస్, నీతిరత్నం, గరుడ పురాణం కూడా. దానిలో ఏం చేస్తాడంటే ఆ 10 రోజులు కొంచెం శ్రద్ధగా ఉంటారు, ఇదే మంచి టైం అని, అప్పుడు అంతా చెప్పిస్తాడు అక్కడ. చాలా మోరల్ వాల్యూస్ ఉన్నాయి దాంట్లో. అంటే ఏమేమి, వాట్ టైప్ ఆఫ్ మిస్టేక్స్ వి మే కమిట్, పాసిబిలిటీ ఆఫ్ కమిటింగ్, అవన్నీ చెప్తాడు వాడు. చెప్పి ఒక్కొక్క ప్రాబ్లం కు కాన్సిక్వెన్సెస్ ఏమిటి అది అది చెప్పిస్తాడు. గరుడ పురాణంలో కూడా మోరల్ వాల్యూస్ గురించి చాలా ఎక్కువగా ఉంది. అబ్బో. తర్వాత మనుస్మృతి, కామందకీయ నీతి సారము, చాణక్య నీతి సారము, పంచతంత్రము. పంచతంత్రము హితోపదేశం ఏం చేశారంటే, ఒక మానవ పాత్రను తీసుకుంటే పాపం చదివే వీళ్ళకు కొంచెం బాధ అవుతుంది కదా, అందుగురించి పశుపక్ష కథలు తీసుకొని, ఓకే ఇప్పుడు ఒక మానవుడిని తీసుకుందాం అనుకో, వీడు మానవుడే, చదివేవాడు మానవుడే కాబట్టి అయ్యో నా తోటి మానవుడికి ఇట్లా అయి ఉంటుందని వీడు కొంచెం బాధపడతాడు అని ఇక మానవులను పక్కన పెట్టేసి పంచతంత్రము అంటే హితోపదేశం. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు యానిమల్ ఫ్యాబల్స్, పక్షులు పశువులు తీసుకుంటాడు, పశువులు తీసుకుంటే మనం కాదు కదా, కాబట్టి మన ఇగోకు ప్రాబ్లం. అది వాడు చేసిన గొప్పతనం ఏంటంటే ఎక్కడ కూడా మానవునికి ఇగోకు ప్రాబ్లం రావద్దు అని దాంతో పశుపక్షాదులను తీసుకొని మళ్ళీ మోరల్ వాల్యూసే చెప్తాడు. ప్రతి చోట మోరల్ వాల్యూసే, కానీ పశుపక్షాదులు తీసుకొని చెప్తాడు. తర్వాత పురుష పరీక్ష విద్యాపతి, అలాగే నీతి శతక భర్తృహరి. ఇది ఒక్కటి చదివితే చాలు, నీతి శతకం భర్తృహరి చక్కగా సమాజాన్ని ఎట్లా ఉంది, ఎట్లా జరుగుతుంది అని చెప్తారు. ఇంకా కొన్ని ఉపనిషత్ రీడింగ్స్ కూడా ఉండాలి అని, ఇది ఒక పేపర్ అయితే ఒక పేపర్ ఇది సరిపోతుంది 100 మార్కులకు. ఇక రెండో పేపర్ వచ్చేసి పేపర్ 2, ఫండమెంటల్స్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ మోరాలజీ, సోషల్ ఎథిక్స్. ఏమేమి సోషల్ ఎథిక్స్ ఉండాలి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మొరాలిటీ, మోరల్ ప్రిన్సిపల్స్, ది ప్రీరిక్విజిటీస్ ఆఫ్ హ్యూమన్ ఎలివేషన్, హౌ టు ఎలివేట్ హిమ్సెల్ఫ్, దానికి ఏం ప్రీరిక్విజిట్స్ ఏం కావాలి. ప్రతివానికి ఉంటుంది, ఉన్నతిగా ఉండాలి, మంచి పేరుతో ఉండాలి, సమాజం అంతా మంచివాడు అనుకోవాలని ప్రతివాడు అనుకుంటాడు కానీ దాన్ని ప్రాక్టీస్ చేయాలి కదా. ఆ ప్రీరిక్విజిటీస్ ఏది కావాలి, ఏదైతే నీవు యూ విల్ ఎలివేట్ యువర్ సెల్ఫ్, ఒక లెవెల్కి ఎలివేట్ చేస్తావు, ఆ ప్రీరిక్విజిటీస్ ఏమిటి అనేది చెప్పాలి. తర్వాత ఎవ్రీ హ్యూమన్ లైఫ్ హ్యాస్ త్రీ ఫేసెస్. ఒకటి ఇండివిజువాలిటీ, 2 పర్సనాలిటీ, 3 సెల్ఫ్ రియలైజేషన్, థర్డ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ది రెలవెన్స్ ఆఫ్ మోరల్ ప్రిన్సిపల్స్ ఎట్ ఆల్ దీస్ లెవెల్స్ అండ్ వాల్యూస్ ఫర్ సోషల్ అది కావాలి మనకు. సొసైటీ బాగా ఫ్లరిష్ కావాలి, ఇండివిజువల్ కాదు మనం కోరుకునేది, ఎంటైర్ థింగ్. సర్వే జన సుఖినో భవంతు. దానికి ఏమేం కావాలి అంటే కొన్ని ఒక 10-15 గుణాలు ఆల్రెడీ ధర్మ లక్షణంలో అతను చెప్పినవే అవే. నెంబర్ 1 తితిక్ష. తితిక్ష అంటే ఫర్బెరెన్స్, శీతోష్ణ సహిష్ణుత. దానికి మరి ఏది ఉంటే ఇది వస్తుంది. ఇంకొకటి కూడా చెప్పాలి కదా, ఇప్పుడు నీకు శీతోష్ణ ప్రతి వాళ్ళకు ఉంటుంది, నాకు తితిక్ష కావాలండి, ఆ సమభావం రావాలి అని ప్రతి వాడికి ఉంటుంది కదా.
మరి ఎట్లా వస్తుందంటే నెంబర్ 1 అది రావాలంటే నెంబర్ 1 ప్రాక్టీస్ చేయవలసింది అక్రోధ, లాక్ ఆఫ్ యాంగర్. అది ఉంటే చాలు, ఇది నెక్స్ట్ స్టెప్ నీకు ఆటోమేటిక్ గా తితిక్ష వస్తుంది. ఇంకా దానికి ఇంకా ఏం కావాలంటే అసలు అక్రోధతో పాటు క్షమ. ఇదే మన ధర్మలక్షణంలో కూడా ఇదే చెప్పుకున్నాం, దాన్నే ఎక్స్ప్లెయిన్ చేయడం. ఫార్గివ్నెస్. తెలియక చేశాడంటే వదిలేస్తే అయిపోతుంది. లేకపోతే వాడొకటి అనడము, మనొకటి అనడం, మళ్ళీ వాడడం, మనడం, ఇక అనేంటింగ్ అది అంతము లేని కథలాగా అయిపోతుంది కదా. అనుంచి ఏదో పాపం తెలియక చేశాడంటే వదిలేసామనుకో, చాప్టర్ ఈజ్ క్లోజ్డ్ కదా. యూఆర్ నెక్స్ట్ యూఆర్ వెరీ పీస్ఫుల్ మూడ్. ఆ యాజిటేటెడ్ మూడ్, ఆ కోపం అవన్నీ పోతాయి కదా. ఇక దానికి ఏం చేయాలి అంటే ఎట్లా చేస్తే ఇవన్నీ వస్తాయి అనేది దానికి కూడా చెప్పాలి కదా. ఈ 3 రావాలి నీకు, తితిక్ష రావాలి, అక్రోధం రావాలి, క్షమ. అది ఎట్లా కలుగుతుంది అంటే ఇగో ఇవి చేస్తే వస్తుంది. అది 4వది చెప్తున్నాం. రహస్యం ఏమిటంటే దేవ బ్రాహ్మణ పూజనం. ఇది చేసినట్టయితే ఈ ఫస్ట్ 3 ఆటోమేటిక్ వచ్చేస్తాయి. నువ్వు వద్దనుకున్నా సరే నీకు అలవాటు అయిపోతాయి. కాబట్టి ప్రతిరోజు దేవ పూజ చేయాలి. అలాగే బ్రాహ్మణ పూజ. జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ దూరంగా ఉన్నా కూడా పోయి దర్శనం చేసుకొని రావాలి చాలు. దర్శనాదేవ సాధవ అని. ఇప్పుడు దేవత అంటే ఆ గుడికి పోయి నక్ష్యమయాని తీర్థాన్ని నదేవా మృత్యులామయా తేపునంతరు ఉరుకాలేన దర్శనాదేవ సాధవ. ఇప్పుడు కుంభమేళా వచ్చిందని ఇక్కడ గంగా అంటే లాభం లేదు, అక్కడికి పోవాలి, అక్కడ మునిగి రావాలి. గురువు దగ్గర ఇట్లా దర్శనం చేసుకుంటేనే అవుతుందని. కాబట్టి దేవ బ్రాహ్మణ పూజ చేస్తే ఈ 3 వస్తాయి అని వరుసగా ఒక 14 విచ్ ఆర్ ద కాజెస్ ఫర్ డిస్టర్బెన్స్ అని చెప్పి దాన్ని ఎలా ఎలివేట్ చేయాలి, ఫస్ట్ లెవెల్లో ఏం చేయాలి, సెకండ్ లెవెల్ ఏం చేయాలి, థర్డ్ లెవెల్ ఏం చేయాలి, కొంచెం సైంటిఫిక్ గా చేస్తూ. ఇక రెండవది ఉన్నతి, ఎలివేషన్. ఎవ్రీ వన్ ఇంట్రెస్టెడ్ టు ఎలివేట్ హిమ్సెల్ఫ్. దానికి ఏం చేయాలంటే నెంబర్ 1, ఇఫ్ యూ వాంట్ ఎలివేట్ టు కొంచెం మంచి మనిషిగా, ఆదర్శ మానవుడుగా కావాలనుకుంటే యూ హ్యావ్ టు హ్యాబిచువేట్. నెంబర్ 1 స్టెప్ ఈస్ అమత్సరం, మాత్సర్యం, నాన్ ఎన్వియనెస్. ఇది ఉందనుకో ఆటోమేటిక్ గా ఎలివేట్ అయిపోతావు. అది లేకేనే అందరు కింద పడిపోతుంటారు. మరి దానికి ఏం కావాలి అంటే నెక్స్ట్ శృతి, స్టెబిలిటీ ఉండాలి మనిషిలో. ఫికల్నెస్ పనికిరాదు, స్టెబుల్ గా ఉండాలి. స్టెబుల్ గా దేనికి అమత్సరం, నాన్ ఎన్వియస్. ఎదుటి వాడిని చూసి అసూయ పడకపోవడం. ఎన్వి నాన్ ఎన్వియస్. ఈ పదాలు కూడా కొంచెం మీరు చెప్పాలి, ఎందుకంటే అందరికీ అర్థమై. ఇప్పుడు వర్క్ షాప్ ఇవాళ మనం పెట్టుకున్నది ఏంటంటే ఇది సరిపోతుందా, ఇంకేమైనా యాడ్ చేయాలా కదా కదా సార్. లెట్ us హావ్ డిస్కస్ ఆల్ ద పర్సన్స్. ఇది హై ఉందా అది కూడా ఆలోచన చేయాలి కదా. ఇంత చెప్పిన మన టార్గెట్ పీపుల్ కెన్ ఫాలో ఆర్ నాట్ అనే ఆలోచనలు చేయాలి. ఓకే, దీనికి చేయవలసిన చిట్కా ఏమిటంటే ఇవి చేస్తే ఇవి 3 వచ్చేస్తాయి. నెంబర్ 1 ఏంటంటే యజనం, సాక్రిఫైస్. దాని తర్వాత తీర్థానుసరణం, విజిటింగ్ ద హోలీ ప్లేసెస్. ఇవి 2 చేస్తే ఇక ఆటోమేటిక్ 3 వచ్చేస్తాయి. లాస్ట్కి ఒక చిట్కా చెప్తాడు ప్రతిదానికి కూడా. ఇక దాని తర్వాత బుద్ధి, కాంబినేషన్, మంచి బుద్ధి ఉండాలి. దానికి ఏం కావాలి అంటే నెంబర్ 1 ఉండవలసింది శౌచం, ప్యూరిటీ ఉంటే నీకు ఆటోమేటిక్ గా బుద్ధి, అంతరాత్మ కదా. అది లేకపోతే ఇది ప్యూరిటీ ఆఫ్ థాట్స్ అనుకో, ప్యూర్ ఆఫ్ ద బాడీ, 2 రకాలుగా, అంతః బహిః. దాని తర్వాత అనాయాస, స్ట్రెస్ ఫ్రీ వర్క్. ఏ వర్క్ చేసినా కూడా స్ట్రెస్ ఫ్రీతో చేయాలి, అంతేగాని ఏదో స్ట్రెస్ పెట్టుకొని అట్లా చేయొచ్చు. అనాయాసం, ఆయాసం పడకూడదు. మరి ఈ 3 ఎట్లా సిద్ధిస్తాయి అంటే ఒకటే ఒక చిట్కా. ఈ 3 సులభంగా సిద్ధిస్తాయి. దానికి చిట్కా ఏమిటిది అంటే గురు శుశ్రూష. అది చేస్తే చాలు, వద్దనుకున్నా కూడా ఈ 3 వచ్చేస్తాయి. గురు శుశ్రూష, సర్వింగ్ ద ఎల్డర్స్. గురు శుశ్రూష విద్య అది చాలా, అంటే
ఏ గ్రంథంలో చెప్పినా వాడు ఫస్ట్ నెంబర్ 1 గురు శుశ్రూష, గురు శుశ్రూష, శుశ్రూష గురువున్. మన కాళిదాసు కూడా అదే చెప్తాడు. శకుంతలకు పెళ్లి చేసుకొని పోతుంటే నువ్వు గురు శుశ్రూష చేయి, అదే చెప్తాడు. అది చాలా ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందంటే, మనిషికి చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కానీ మనం తెలిసి కూడా చేయలేము. అందరం కూడా, మనందరికీ తెలుసు, తెలియంది కాదు. చేయాలి అంటే మన సంస్కారాలు అడ్డుపడుతూ ఉంటాయి. ఓకే, దాని తర్వాత దయ, కైండ్నెస్, దయ చూపించాలి. ఆ కైండ్నెస్ రావాలి అంటే మళ్ళీ ఇక్కడ కూడా అదే అదే దయ కాదు, అకార్పణ్యం. ఇది ఉండాలి. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. అకార్పణ్యం, నాన్ సబ్మిషన్. అంతేనా? నాన్ సబ్మిషన్. కృపణంగా అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పనికిరాదు. దానికి ఏంటంటే ఆత్మచింతనం చేయాలి, సెల్ఫ్ చెక్. ఇక ఇవి దానికే గురు శుశ్రూష ఉంది. దానికేమో సాధునాం సహవాస ఉంది. ఇంకో దానికి కొంచెం ఇక్కడ చదువుతుంటే కిందికైంది. దాని తర్వాత దయ, కైండ్నెస్, అది రావాలి అంటే అనసూయత. అక్కడనేమో ఒక పదం అన్నాడు, నాని ఎన్వి అన్నాడు. అమత్సరము, మాత్సర్యము, అసూయ రెండిటికి కొంచెమే భేదం. అయినా అమత్సరము అన్నప్పుడు నాన్ ఎన్వియస్ అన్నాడు. ఇక్కడనేమో అనసూయత అన్నప్పుడు నాన్ జెలస్. లిటిల్ డిఫరెన్స్, షేడ్స్ ఆఫ్ మీనింగ్ ఆర్ డిఫరింగ్ ఇన్ ద జెలసీ అండ్ ఎన్వియస్. అసూయ అండ్ మాత్సర్యం కొంచెమే భేదం ఉంటుంది. దానికి ఏముండాలంటే ఎప్పటికీ క్షేమం, ప్రొటెక్టింగ్ వర్చ్యూస్. దానికి కావలసిన చిట్కా ఏమిటంటే శ్రద్ధ, ఫేత్ అండ్ కాన్సన్ట్రేషన్. ఇక దాని తర్వాత ఇంకొకటి మంచి గుణం అందరూ అలవాటు చేసుకోవాల్సింది ఆర్జవం. ఆర్జవం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, రుజువర్తన, రుజు ప్రవర్తన, నొబిలిటీ. అదే నోబిలిటీ అని చెప్తారు. దానికి అది ఎలా వస్తుందంటే విద్య, నాలెడ్జ్. తర్వాత ప్రశ్రయ, హంబుల్నెస్, హిరీహి. ఇగో ఇదే హిరి, హంబుల్గా ఉండాలి. ఈ చైతన్య మహాప్రభు మొన్న ఆయన పుట్టినరోజు, ఆయన ఒకటే సూత్రం చెప్పిండు. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరి. ఆయన చెప్పిన సూత్రం ఇది. తృణాదపి సునీచేన, గడ్డి పరక కంటే నేను హీనము అనే భావన ఉండాలి. తరోరివ సహిష్ణున, చెట్టులాగా, అంత ఉండాలి. చెట్టులాగా అన్ని భరించే శక్తి ఉండాలి, చెట్టులాగా. అమానిన, అహంకారం పనికిరాదు, మానం పనికిరాదు. మానదేనా, ఎదుటి వాళ్ళకందరికీ కూడా మనం గౌరవం ఇస్తూ ఉండాలి. తను గర్వాన్ని పొందకూడదు, ఎదుటి వాళ్ళందరికీ కూడా గర్వం కలిగించేటట్టుగా వాళ్ళని పొగుడుతూ ఉండాలి, చేస్తూ ఉండాలి. అది హంబుల్నెస్ అనేది వస్తుంది. దానికి ప్రశ్రయ అన్నాడు. ప్రశ్రయం అంటే హంబుల్నెస్. ఇది ఎలా వస్తుంది అంటే అందరినీ మైత్రి, నో హేటింగ్, నాన్ హేటింగ్. అది మనం ప్రిన్సిపల్ గా పెట్టుకోవాలి. ఎవరిని మనం హేట్ చేసేదే లేదు. మైత్రి, ఫ్రెండ్షిప్ విత్ ఆల్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, ఇక దాని తర్వాత హ్రీహి, ఫీలింగ్ అషేమ్డ్. అదేలాగా అంటే అది ఎలా వస్తుందంటే దాంతో దానం, చారిటీ చేస్తే ఇది ఆటోమేటిక్ అయిపోతుంది. బలిచక్రవర్తిని చూసాం కదా, ఎక్కడ ఉన్నవాడు ఎక్కడికి పోయాడు, హంబుల్ అయిపోయాడు. అంటే ఎందువలన అంటే బికాజ్ ఆఫ్ ఈక్వాలిటీతో. అలాగే ఉదారత, జెనిరాసిటీ ఉండాలి. జెనిరాసిటీ, ఉదారంగా. ఓకే, ఇది రావాలంటే మనిషి ఎల్లప్పుడూ కూడా ఒకే రకంగా శాంతిగా ఉండాలి. ఎంత అలజడి వచ్చినా కూడా అలజడి చెందకుండా, కలత చెందకుండా ఉండాలి. శాంతికే ఇంగ్లీష్ పదం ఏమన్నా మనము? ట్రాంక్విలిటీ. ట్రాంక్విలిటీ. ఇక దాని తర్వాత లోభ శూన్యత్వం, లాక్ ఆఫ్ గ్రీడ్. ఆశ ఉండకూడదు. అది ఎలా వస్తుందంటే ఇంద్రియ నిగ్రహం. నెంబర్ 1 స్టెబుల్ గా ఉండడము. దీనికి చిట్కా ఏమిటంటే అభయం, ఫియర్లెస్. ఎక్కడా భయపడేది లేదు.
ఇక దాని తర్వాత మేధ, మంచి బుద్ధిని కలిగి పెంచుకోవాలి, మనం జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. అది ఎలా వస్తుందంటే అందరికీ తెలిసిందే, విద్య, లెర్నింగ్ తో పాటు, లెర్నింగ్ తో పాటు వివేకం కూడా ఉండాలి. డిస్క్రిమినేషన్, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. ఇది ఎలా వస్తుందంటే సర్వభూత హితే రతాహ, వాళ్ళకు ఇది ఆటోమేటిక్ గా వస్తుంది, చిట్కా దానికి. ఇక తర్వాత మంచి మెమరీ, స్మృతి, అది రావాలంటే కౌశలం, స్కిల్, అలాగే సంతోష, కంటెంట్, అది ఉంటే మెమరీ బాగుంటుంది. అది లేకపోతే ఎప్పటికి వీణ మనస్సంతా డబ్బు మీదనే ఉంటే వీని మెమరీ ఏముంటుంది? చదువుకుంటేమి, శాస్త్రాలు వింటేనేమి, చెప్తేనేమి, అవన్నీ ఉండేనే ఉండవు. దానికి ఎప్పుడు కూడా యోగాన్ని అలవాటు చేసుకోవాలి. సహవాసం, అందరితో కలిసి ఉండడం, కో ఎగ్జిస్టెన్స్. దాని తర్వాత ధీహి, ఇంటెలిజెన్స్. అది ధీ అంటే మంచి మంచి జ్ఞానం ఎలా వస్తుందంటే స్వాధ్యాయ, సెల్ఫ్ స్టడీ, ప్లస్ చిత్తైకాగ్రత, కాన్సన్ట్రేషన్. ఇవి రావాలి అంటే ఈ షోడశ సంస్కారాలు చేసుకుంటే ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. వాటిని చిన్న చూపు చూసేసి కదా, అన్ని కూడా షోడశ సంస్కారాలు, 16 సంస్కారాలు ఏదో తూతూ మంత్రంగా చేస్తూ ఉంటారు. శ్రద్ధగా చేయాలి. దానిలో ఉపనయనం వరకు తల్లిదండ్రులు చేసే సంస్కారాలు. వీడేం లేదు, వీడు ఊరికే ఉంటాడు, నిమిత్త మాత్రం, అంతే కదా. నామకరణమైంది, జననాహత అనంతరం కొన్ని గర్భాధాన సంస్కారం కూడా ఉంది, పుంసవనం, అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తల్లిదండ్రులు చేసేవే. ఉపనయనము దగ్గర నుంచి వీడికి వస్తుంది, అంతవరకు ఉన్నాయి. ఇప్పుడు కేశఖండనము అవన్నీ తల్లిదండ్రులు చేస్తారు. వీడేం నాకు లేదంటే ఇవాళ వద్దు అనేటట్లేదు కదా, అంతే కదా. తర్వాత ఈ కర్ణవేధ, ఇది కూడా వాళ్ళే చేస్తారు తల్లిదండ్రులు కదా. వాళ్ళు చెవులు కుట్టించడం అనేది వీడి చేతిలో లేదు. కానీ ఉపనయనము సగము వరకు, బ్రహ్మోపదేశం అయ్యేంత వరకు ఆ తల్లిదండ్రులు. ఒక్కసారి బ్రహ్మోపదేశం అయిపోతే అక్కడి నుంచి అసలు సంస్కారాలు వీడికి ఆనాటి నుంచి వస్తాయి. బ్రహ్మచర్యం ఎప్పుడైతే వస్తుందో, వాడు బ్రహ్మచారి ఎప్పుడైతే అవుతాడో, ఇక ఆనాటి తర్వాత సంస్కారాలు వీడి చేతిలో ఉంటాయి. అది కొడుకుల చేతిలోకి వస్తుంది మళ్ళీ. కొన్నేమో తల్లిదండ్రుల చేతిలో, కొన్నేమో చివరి కొడుకుల చేతిలోకి వచ్చేస్తుంది. ఓకే. షోడశ చిట్ట చివరి సంస్కారం అదే కదా. అది చేతిలో లేని పని. అది వాళ్ళ చేతిలో ఉందో, వీడికి ఎట్లా రాసి పెట్టి ఉందో, ఎక్కడ పోతాడో. కానీ ఇప్పుడు 99 కేసెస్ ఏంటంటే వెంటిలేటర్ మీద. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎందుకంటే బతుకుతాడనే హోప్తో భగవద్గీతనేమో పోయే కాలంలో భగవంతుడిని స్మరిస్తూ అని. అప్పుడు వెంటిలేటర్ మీద ఉంటే వాడు స్మరించగలుగుతున్నాడా? స్మరిస్తే మంచిది కదా. స్మరించగలుగుతాడా? అడగాలి, వాళ్ళనే అడగాలి. బాబు నువ్వు వెంటిలేటర్ మీద ఉంచావు, అది 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 లేకుంటే నువ్వు వెంటిలేటరే పెట్టావు కదా. మామూలుగా బ్రీతింగ్ నార్మల్ గా అయిపోతే నువ్వు వెంటిలేటర్ పెడతావా? మామూలుగా అతని చేతిలో లేదు కాబట్టే ఈజ్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్, హిజ్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్, దెన్ ఓన్లీ వి విల్ గివ్ ద వెంటిలేటర్ సపోర్ట్ కదా. అంతేనా కాదా? అందుగురించి అందుకే ముకుందమాళ్ళలో కులశేఖరాల వారు ఇవన్నీ ఆలోచించే ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. అప్పుడు ఇంపాసిబుల్. అందుకు ఇప్పటి నుంచే నేను చేస్తుంటాడు. అది అది అలవాటు చేసుకోవాలి. ఓకే, దాని గురించి ఇక ఇవన్నీ కూడా కొన్ని లక్షణాలు చెప్పాడు. అస్థేయత ఒకటి, అహింస, ఇవి నేర్చుకోవాలి. ఆత్మజ్ఞానం, సెల్ఫ్ నాలెడ్జ్ ఎప్పుడు కూడా తెలుసుకుంటారు. ఈ శరీరము నేను కాదు అనేటువంటి భావన, అది అలవాటు చేసుకోవాలి మొదటి నుంచే. కానీ దానికి రివర్స్ గా మనం అలవాటు చేసుకుంటాం కదా. ఈ శరీరం ఇదేమో మనకు ఆటోమేటిక్ గా అయిపోయింది, సెల్ఫ్ ఇంపోజ్డ్ కదా. వాట్ ఈజ్ ఆత్మ అంటే క్లియర్ గా చెప్తాం. ఇదిగోనండి నేనేనండి అంటాం. నేనేనండి ఎవరైనా కూడా అంతే కదా. దాన్ని
అలవాటు చేసుకోవాలి. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఇక దానికి ఇవన్నీ కూడా రెండో పేపరు. ఒక మూడో పేపర్ ఒక 5 నిమిషాలు తీసుకొని ఇక లేదు మీరు ఇష్టం కాదు అట్లా, ఎందుకంటే మీ పేరు పెట్టి నేను చెప్పడం అది కూడా అధర్మం అవుతుంది. ఇక ఇది రెండో పేపర్. థర్డ్ పేపర్ ఈజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ట్రైట్స్ అండ్ మోరాలజీ. పార్ట్ ఏ, దినచర్య, ఋతుచర్య ఫ్రమ్ అష్టాంగ హృదయం. వాడు ఏ ఋతువులో ఎట్లా ఉండాలి, ఏ దినంలో ఎలా, అదంతా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు అష్టాంగ హృదయం ఆయుర్వేద గ్రంథంలో. ఇక తర్వాత మెమరీ టెక్నిక్స్. శరీరానికి ఎక్సర్సైజ్ ఇచ్చినట్టు బ్రెయిన్ కి కూడా ఎక్సర్సైజ్ చేయాలి. హార్ట్ అటాక్ వచ్చినట్టు బ్రెయిన్ కి కూడా అటాక్స్ వచ్చేస్తాయి. కాబట్టి దానికి కూడా టెక్నిక్స్. ఆ టెక్నిక్స్ లో ఒకటి సాంఖ్య మెథడ్, పంచవింశతి తత్వజ్ఞ. దానికి చెప్పాలి ఏమేంటి పంచవింశతి అని ఇట్లా కొంచెం చేస్తుంటే బ్రెయిన్ ఏంటంటే యాక్టివ్ అయిపోతుంది. లేకపోతే బ్రెయిన్ కొంచెం మళ్ళీ ప్రాబ్లంకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే భూతాది మెథడ్, భూతాలు, పంచభూతాలు, కరస్పాండెన్స్ మెథడ్. దీన్నే కరస్పాండెన్స్ మెథడ్ అని. అచ్చా ఇదంటారా మీరు? అది వేరే కటప. ఓకే, భూతాది మెథడ్. ఇక్కడైతే భూతాది మెథడ్ అని రాశాం. ఛందస్సులో ఏమైతుందంటే ఒకటి అని చెప్పాలి అనుకోండి, ఒకటి అని చెప్పకుండా ఏం చెప్తాడంటే ఆకాశము అంటాడు, శూన్యానికి అది పెడతాడు. ఒకటి అన్నప్పుడు బ్రహ్మం, బ్రహ్మం అంటాడు. అలాగే రెండు అనాలనుకో నేత్ర అంటాడు. ఇది ఒక టెక్నికల్ టర్మ్. మూడు అని చెప్పాలి, అగ్ని అంటాడు. నాలుగు అంటాడు, పర్వతాలు, చతుస్సాగర పర్యంతం కదా, చతుస్సాగర. ఇదే భూతాది మెథడ్ అంటే. ఇది ఐదు అనుకో పాండవ అంటాడు, వాని ఇష్టం. జగత్ పంచవాయు, వాని ఇష్టం. ఇక వాయువులు, భూతాలు, పంచబాణ. బాణ శబ్దమే ఎక్కువ, మన్మధుడి బాణం అందరికి తెలిసింది కాబట్టి అదే వాడుతుంటాడు. ఆరు అంటే చక్రవర్తులు అంటారు. ఋతువులు కూడా ఎందుకంటే అక్కడ ఆరు అని చెప్తే ఛందస్సులో కుదరదు. కాబట్టి చక్రవర్తులు, రాజులు, ఈ పర్యాయ పదాలతో మెల్లగా ఛందస్సును అది మెమరీకి కూడా. ఏడు సప్తఋషులు, 8 అష్ట వసువులు, 9 నవగ్రహాలు, నవరత్నాలు, నవగ్రహాలు. ఓకే, 10 10 అవతారాలు. ఓకే, 10 అవతారాలు. ఏకాదశ, 11కి ఏకాదశ, ద్వాదశ ఆదిత్యులు. అంతవరకు. ఇక తర్వాత మనం ఆలోచన చేయాలి. ఇంతవరకు ఏంటంటే చతుర్దశ మనువులు, తిథులు 15. షోడశ అంటే షోడశ జనపదాలు, అంగవంగ, కళింగ, కాశ్మీర. అవి పెళ్లిలో ఇక ఇట్లా ఇట్లా ఈ బ్రెయిన్ కు మనము ఇవ్వకపోతే ఏంటంటే బ్రెయిన్ హ్యామరేజ్ అవుతుంది. అది క్లియర్. అందు గురించే ఇవన్నీ. ఇక్కడ 7 మెథడ్స్ ఉన్నాయి, ఒకటి కాదు. బ్రెయిన్ ఎక్సర్సైజెస్ అని ఇవన్నీ చాలా సింపుల్ మెథడ్స్. కానీ హెల్తీ, యూ షుడ్ బి హ్యావింగ్ ది హెల్తీ బ్రెయిన్. సార్ బ్రెయిన్ స్ట్రోక్ ఎన్నట్టు రాదు, నేను క్లియర్ గా చెప్తాను ఇవన్నీ నేర్చుకుంటే. ఇక రెండవది ఛందస్ మెథడ్. మన ఛందస్సులో ఉంది కదా, లఘువు, గురువు, గణాలు, ఇవన్నీ కూడా దానికి అలవాటు చేయాలి. బ్రెయిన్ కొంచెం బ్రెయిన్ ఎక్సర్సైజెస్. తర్వాత శ్లోక మెథడ్. శ్లోకాలలో ఏం చేస్తాం? శ్లోక మెథడ్ అంటే లయతో. ఓకే. ఇక దాని తర్వాత సూత్ర మెథడ్. ఎంతో పెద్ద విషయాన్ని చిన్నగా, అల్పాక్షరం, అసందిగ్ధం, సారవత్, విశ్వతో ముఖం, అస్తోభం, అనవజ్జంచ, సూత్రం, సూత్ర విదో విదు. ఆ సూత్ర మెథడ్ అంటే ఏమిటి? అది అలవాటు చేసుకోవాలి. మనం కూడా తక్కువగా మాట్లాడాలి. అది సూత్ర మెథడ్. ఏంటంటే ఏదో చెప్పాలనుకోండి, సూత్రప్రాయంగా చెప్పండి అంటారు. సూత్రప్రాయంగా అంటే చాలా తక్కువగా, బ్రీఫ్, బ్రివిటీ అంటారు.
పవర్ఫుల్, వాడికి అర్థం కావాలి. మరి అర్థం కాకపోతే నువ్వు ఏదో ఒక అక్షరం అనేస్తే వాడికి అర్థం కాకపోతే యూ షుడ్ కన్వే టోటల్లీ టు హిమ్ విత్ లిమిటెడ్ లెటర్స్. ఓకే, దాని తర్వాత సూత్ర మెథడ్ తర్వాత సంగ్రహ మెథడ్. సంగ్రహంగా చేసి చెప్పడం, కండెన్సింగ్. మనకు కూడా ఇప్పుడు ప్రెషర్ రైటింగ్ అనే ఎగ్జామ్స్ ఇస్తారు, అది సంగ్రహ మెథడ్. ఋషులు చాలా బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఇవన్నీ. తర్వాత నెక్స్ట్ కారికా మెథడ్. కారిక శాస్త్ర విషయాల్లో చెప్పినప్పుడు శ్లోకాన్ని మనం కారిక అంటాం దాని గురించి. దాని తర్వాత ఫార్ములా మెథడ్, సంక్షేప మెథడ్ అంటారు దీన్నే. ఫార్ములా, ఒక ఫార్ములాతో చెప్పేయాలి. ఒక ఫార్ములా కింద చెప్పాలి. ఇక దాని తర్వాత కథా మెథడ్, కథ, స్టోరీ టెల్లింగ్. ఒక సీరియస్ మ్యాటర్ ని కూడా ఒక కథలో చెప్పించడం, కథా మెథడ్. దాని తర్వాత మెథడ్ రటన మెథడ్. రటనం బైహార్ట్ చేయడం, బట్టి కొట్టడం, ఇది రటన మెథడ్. ఇక దీని తర్వాత సెకండ్ యూనిట్ ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్. దాంతో మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ కూడా దీంతో ఏంటంటే బ్రెయిన్ కు రసనతో వచ్చేసి మంచి బ్రెయిన్ ఎక్సర్సైజ్ అవుతుంది. తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, హౌ టు మేనేజ్ ద స్ట్రెస్. తర్వాత గోల్ సెట్టింగ్ ప్రాసెస్, హౌ టు సెట్ యువర్ గోల్. తర్వాత రోల్ మోడల్స్ ఆన్ ద ట్రాక్ ఆఫ్ సక్సెస్. ఇక ఇలాగా ఇంకా ఉన్నాయి చాలా. ఎండింగ్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? బాగానే ఉందా? ఇక్కడైనా మీ కామెంటరీస్ కూడా చెప్పాలి. ఇంకొక పేపర్ కు ఇదేమో ఆల్మోస్ట్ ఇది బుక్కే తయారైంది. ఇది బుక్ తయారు చేసి పెట్టాను, ఎప్పుడో మేము చేయాలనుకున్నాం. కొన్ని రాసిన పుస్తకాలు, కొన్ని ప్రింట్ అయిన పుస్తకాలు, కొన్ని రాయబోయే పుస్తకాలు అని. ఓకే, దానికి మొదలు ఇక ప్రాక్టికల్ గా ఏమేమిటి ఎక్కడెక్కడ తీసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ తీసుకున్నది ఏంటంటే యోగ దర్శనం నుంచి యమ అండ్ నియమ. అవి రెండు అలవాటు చేసుకోవాలి, కంపల్సరీ. అవి రెండు వచ్చేసినాయి అనుకో, వీడికి ఏంటంటే స్టెబుల్ గా ఉంటాడు. ఇక వాడు ఎలాంటి బాధను పొందకుండా ఉంటాడు అని ఆ రెండింటికి ఫస్ట్ అది ఇస్తాను. ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ యమ అండ్ నియమ ఆఫ్ యోగా సిస్టమ్. ఇది ఫస్ట్. యమములు 5, నియమములు 5. ఇది బుక్ రాసే ఉంది, ఇంగ్లీష్ లో ఉంది. అప్పుడు అనుకున్నాం ఇంగ్లీష్ లో రాయాలని, ఏదో అనుకున్నాము, అయిపోయింది, అదే వెనుకబడిపోయింది. ఓకే. ఇక దీని తర్వాత దీంతో ఈక్వల్ గా బౌద్ధిజంలో, జైనిజంలో అవి కూడా వీ హావ్ టేకన్. జైన త్రిరత్నములు, సప్తభంగి నయము, వాళ్ళు చెప్పిన మోరల్ ప్రిన్సిపల్స్ వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు. వాడు పాపం శరీరం మీద ఆసక్తే పనికిరాదు, వాడు శరీరాన్ని ఎక్స్పోజింగ్ టు సన్, అట్లా సంలేఖన విద్య అని ఉన్నది. ఒక్కొక్క ఎంటుకని ఇట్లా బీకాలి అంటాడు. అంటే శరీరం మీద ఎంత నీకు నాన్ అటాచ్మెంట్ రావాలి, అలాంటి ప్రిన్సిపల్స్. ఇక దాని తర్వాత బౌద్ధిజానికి వచ్చేస్తే బుద్ధిజంలో ఏమేమి ప్రిన్సిపల్స్ చెప్పాడు. ఆ బుద్ధిజంలో చెప్పినటువంటి ఆల్మోస్ట్ పతంజలి చెప్పినవే అక్కడ ఉన్నాయి, ఆల్మోస్ట్ సిమిలర్, కానీ ఆ టెక్నికల్స్ తో అవి చెప్పాలి. యోగా, బుద్ధ, జైన. ఓకే, దీని తర్వాత ఇంకా కొంచెం జైనిజంలో ఏమేమి ఉన్నాయంటే వాళ్ళు అనువ్రతములు అని చెప్పారు. అది తీసుకున్నది మేము మెయిన్ గా జైనిజంలో తీసుకున్నది 5 అనువ్రతాస్ ఆఫ్ జైనిజం. దానిలో మహావ్రతములు అంటే ఏమిటిది, అణువ్రతములు అంటే ఏమిటిది. అదే అహింసనే, అది మహావ్రతం అవుతుంది, అణువ్రతం అవుతుంది. దానిలో అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, వీటినే మన పతంజలి ఏదైతే చెప్పాడో జైనిజంలో కూడా ఇవి 5 ఉన్నాయి. వీటిని పాటించడము అణువ్రతము, లైఫ్ లాంగ్ పాటిస్తే మహావ్రతం. అంతే భేదం. అణువ్రతం అంటే ఏమిటి, మహావ్రతం అంటే ఏమిటి, ఇది వాటి మీద ఎంఫసైజ్ చేశారు కాబట్టి
జైనిజంలో చెప్పినటువంటి 5 అణువ్రతాలు అనుకోండి, లేకపోతే మహావ్రతాలు అంటే అవి చెప్పిన తర్వాత ఇక అష్టాంగాస బుద్ధిజం. ఎందుకంటే కేవలం మన హిందూయిజం అనే కాకుండా ఇన్క్లూజివ్నెస్ కూడా ఉండాలి కదా. దే ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హిందూయిజం. కాబట్టి జైనస్ వాళ్ళు తీసుకొని వాళ్ళ ఈ అణువ్రతాలు అవే మహావ్రతాలు. లైఫ్ లాంగ్ పాటిస్తే మహావ్రతం అవుతుంది, ఓన్లీ అకేషనల్లీ పాటిస్తే అణువ్రతం అవుతుంది. అంతే డిఫరెన్స్, దాంట్లో ఏం లేదు. అవి 5 కూడా మళ్ళీ మనం చెప్పిన అహింస, సత్యము, బ్రహ్మచర్యము, అస్తేయము, అపరిగ్రహం ఇవే ఉన్నాయి. వేరే కొత్తవి అక్కడక్కడ క్లియర్ గా ఉన్నాయి అవి. ఇక బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగాలు, అష్టాంగాస బుద్ధిజం. మనకు ఎలాగో పతంజలి అష్టాంగములు అన్నాడు, కానీ ఇతను అష్టాంగాలు ఏమేమన్నాడంటే నెంబర్ 1 రైట్ ఫేత్, 2 రైట్ రిజాల్వ్, 3 రైట్ స్పీచ్, అన్నిటికీ రైట్ రైట్ అని పెడతాడు, 5 రైట్ యాక్షన్, 6 రైట్ లీవింగ్, 7 రైట్ ఎఫర్ట్, 8 రైట్ థాట్ అని అతను బుద్ధిజములో చెప్పినటువంటి 8 అంగాలు ఏమిటి అనేది వాటి మీద కూడా బుద్ధిజంలో ఉన్న సూత్రాల నుంచి అవి తీసుకోవాలి, వాళ్ళ సూత్రాలు పెట్టి అదే ప్రకారంగా చెప్పాలి. తర్వాత వాళ్ళు కూడా సమాధి, ప్రజ్ఞ, శీలము, సమాధి, ప్రజ్ఞ. బుద్ధ ఎంఫసైజ్డ్ ఆన్ దిస్ 3 మెయిన్ గా. శీలం నోబుల్ క్యారెక్టర్, ప్రజ్ఞాన్ని కూడా నోబుల్ అంటుంటాడు అతను. నోబుల్ క్యారెక్టర్, అలాగే సమాధి, నోబుల్ నాలెడ్జ్, ప్రజ్ఞ. ఇగో ఈ 3 వచ్చేస్తే మోక్షం వస్తుంది అని అతను చెప్పాడు. ఆ బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగాలు తీసుకోవడం. దాని తర్వాత యూనిటీ ఏమిటిదంటే ఇక్కడ భగవద్గీత, డివైన్ వర్చ్యూస్, దైవ సంపత్. అది మనకు తెలిసిందే, దైవాసుర సంపత్తు విభాగ యోగం అనేది ఉంది. దానిలో త్రివిధమైన యజ్ఞము, అది ఇంకొక శ్రద్ధాత్రయ విభాగ యోగం దాంట్లో ఉన్నాయి. యజ్ఞము 3 రకాలు, తపస్సు 3 రకాలు, శ్రద్ధ 3 రకాలు, అన్ని 3 రకాలు చెప్పుకుంటూ పోతాడు. అవన్నీ ఇక్కడ డివైన్ వర్చ్యూస్ దగ్గర. అవి మెయిన్ గా సాత్వికానికి ఆబ్జెక్ట్ పెట్టుకోవాలి, కానీ వీడు దాని దాకా మొదట్లోనైతే ఉండడు. ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ ద, అయితే లాస్ట్ కొంచెం మంచివాడైతే, అది అంటున్నాను, అందరు కాదు. వి ఆల్ ఆర్ ఇన్ లాస్ట్, నో డౌట్ ఎట్ ఆల్. తామసంలో ఉంటాము క్లియర్ గా, కానీ అక్కడి నుంచి సెకండ్ టార్గెట్ పెట్టుకోవాలి రాజసం. దాని తర్వాత నుంచి సాత్వికానికి పెట్టుకుంటే అది చాలా గొప్పనైన పద్ధతి అని. ఆ 3 రకమైన యజ్ఞాలు ఏమిటిది, 3 రకమైన తపస్సు ఏమిటిది, ఇక ప్రతిదీ 3 రకాలుగా భగవద్గీతలో చెప్పాడు. ఇవన్నీ కూడా చదువు నేర్చుకోవాలి. ఇక మళ్ళీ లాస్ట్కి ఎక్కడొచ్చినా కూడా మళ్ళీ ఈ 10 మొదలు చెప్పుకున్న 10 ఏవైతే ఉన్నాయో కదా సార్, దాని గురించి చెప్పుకోవడం ఈ 3rd పేపర్. ఇక 4th పేపర్కి వచ్చేస్తే ఇది లాస్ట్ గా అయిపోయినట్టే ఉంది, కోర్స్ అయిపోయినట్టుగా ఉంది. చిన్నగా ఏం లేదు, ఇది మస్తుగా శమాది షట్క సంపత్తి ఆఫ్ వేదాంత. ఇది కొంచెం హై లెవెల్లో ఉంటుంది. మొదటి అన్నేమో మామూలుగా ఉంది, కానీ టెక్నికల్ గా వస్తుంది. శమాది షట్క సంపత్తి ఆఫ్ వేదాంత, అది కంపల్సరీ ఉండాలి కదా. శమము అంటే కంట్రోలింగ్ ఆఫ్ ద, రిఫ్రైనింగ్ ద మైండ్ ఫ్రమ్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్. జ్ఞానేంద్రియాలు అన్నిటి కూడా, అంటే అక్కడ మనస్సు నుంచే కమాండ్స్ వస్తాయి కదా, జ్ఞానేంద్రియాలు పనిచేసేది, కర్మేంద్రియాలు. మెయిన్ గా మనస్సునే కంట్రోల్ చేస్తే, అక్కడి నుంచి కమాండ్సే రాకపోతే ఈ జ్ఞానేంద్రియాలు ఏం పనిచేస్తాయి, కర్మేంద్రియాలు, అది చెప్పండి, ఉన్నదంతా అక్కడ. కాబట్టి అక్కడ క్లియర్ గా ఒక క్షమార్థం సర్వశాస్త్రాన్ని నిర్మితాని మహర్షిభి సయేవ సర్వశాస్త్రజ్ఞ యస్య శాంతం మనస్సదా. వ్యాసుడు అంటాడు ఈ మాట. మేము ఇన్ని శాస్త్రాలు చెప్పాము, తర్కం చెప్పాము, యోగం చెప్పాము, సాంఖ్యం, ఇవన్నీ ఎందుకు అంటే సింగిల్ పాయింట్ ఎజెండా, శమం శమం శమం, దట్స్ ఆల్, టు కంట్రోల్ యువర్ మైండ్, దట్స్ ఆల్. దాని గురించే మేము చెప్పింది. క్షమార్థం సర్వశాస్త్రాన్ని నిర్మితాని మహర్షిభి.
మరి అసలు శాస్త్రజ్ఞుడు ఎవరు, శాస్త్రాలను వచ్చినవాడు ఎవడు అంటే ఎస్య శాంతం మనస్సదా, ఎవరి మనస్సు ఎప్పుడూ శాంతంగా ఉంటుందో వాడికి అన్ని శాస్త్రాలు వచ్చినట్టు, వాడు చదవవలసిన అవసరమే లేదు. కాబట్టి నెంబర్ 1 స్టెప్ అందరూ చెప్పేది కూడా శమం శమం శమం. రెండవది దమం, కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్. ఉపరతి, స్టాపింగ్ వన్స్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్లీ యాక్టివిటీస్. ఈ ప్రాపంచిక సుఖాల వైపు రోజు ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లగా కొంచెం అటు నుంచి మరల్చుకోవడం. విత్డ్రాయింగ్ ఫ్రమ్ దట్ సైడ్ కదా, రోజు షడ్రసోపేతమైన భోజనం చేయడం అవన్నీ కొంచెం కొంచెం తగ్గించాలి. ఏదైతే భోజనం భోజనమే అనే భావంతో, అంతేగాని షడ్రసోపేతము అట్లా అట్లా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ విత్డ్రాయింగ్ ఉపరతి. ఆ తర్వాత మంచి బట్టలు, అది కూడా కొన్ని రోజులకు ఏంటంటే నార్మల్గా వచ్చేయాలి, స్టెప్ బై స్టెప్, ఒకేసారి కాదు. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఏమో తితిక్ష, ఫార్బియరెన్స్, శమ దమ ఉపరతి. దాని తర్వాత తితిక్ష, ఫార్బియరెన్స్ అన్నాము. దాని తర్వాత సమాధానము, కాన్స్టెంట్ కాంటెంప్లేషన్. సమాధానము అంటే గురూపదేశ వాక్యేషు, అదేమో శ్రద్ధ కింద అన్నాడు. కాన్స్టెంట్ ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు కుక్కతో ఒక కదా, ఎంతసేపు పట్టుకుంటే అంతసేపు బాగానే ఉంటుంది, వదిలిపెట్టాయి. మన సాధన కూడా ఎట్లుంటదంటే, గుడికి పోయినప్పుడు మంచిగానే ఉంటది, ఆ గుడి ఇక్కడికి వచ్చేవరకు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అది ఎలాస్టిసిటీ, దానికి అది ఎలాస్టిసిటీ ఉంది కాబట్టి కాన్స్టెంట్ గా ప్రయత్నం చేయాలి. చేస్తే ఏంటంటే కొన్ని రోజులు కావచ్చు కాకపోవచ్చు, కానీ ప్రయత్నం చేయాలి. కాకపోవడం అంటూ ఉండదు, ఏదైనా మనం సాధించవచ్చు ఒకటి. దాని తర్వాత లాస్ట్ ఈజ్ శ్రద్ధ, ఫేత్ అండ్ కాన్సన్ట్రేషన్. గురూపదేశ వాక్యేషు విశ్వాస, శ్రద్ధ. ఆ గురువు ఏం చెప్తే, శాస్త్రం ఏం చెప్తే దాంట్లో మళ్ళీ డౌట్ ఏమి ఉండొద్దు. ఆయన చెప్పిందంటే అంతే, దట్స్ ఆల్. ఇంప్లిమెంటేషన్ ఉంది. ఇక దాంతో ఇదైతుంది ఏమని మాటనే లేదు, గురువు చెప్పాడు చేసేయాలి, లేదు శాస్త్రం చెప్పింది, దట్స్ ఆల్, ఇక అంతే. ఇక లాస్ట్ ఏమిటంటే ముముక్షుత్వం, ఫ్రీ ఫ్రమ్ వరల్డ్లీ బాండేజ్. ఈ దాస్యత్వం నుంచి కదా, అదే ముముక్షుత్వం, మోక్తం ఇచ్చ. యూ షుడ్ హ్యావ్ ది డిజైర్. అది మెల్లగా సిద్ధిస్తుంది. డిజైర్ అనేది మొదలు ఉంటే ఆటోమేటిక్గా యూ విల్ అక్వైర్. ఇంకా దీనికి ఉపనిషత్తు సపోర్టివ్ గా ఎక్కడ ఉందంటే, ఏ ఉపనిషత్తు అదే ఉన్నాయి, ఎక్కడ కూడా అదే ఉంటుంది. నెంబర్ 1 ఉపనిషత్ ప్రిన్సిపల్స్, దాంట్లో బృహదారణ్యకోపనిషత్, ఏతత్రయం శిక్షేత్, దా కథ అని ఉంది కదా, దా ఏతత్రయం శిక్షేత్, తమం దానం దయామితి. అది బృహదారణ్యకోపనిషత్తు. అది అలవాటు చేసుకొని 3 దాలు, 3 దా స్టోరీ. ఇక దాని తర్వాత చాందోగ్య వచనంలో తపః, దానం, ఆర్జవం, అహింస, సత్యవచనంచ జ్ఞానోన్నతి సాధనాని. ఇక ఇక్కడ చెప్పాడు, ఉన్నతమైన జ్ఞానాన్ని ఎలా పొందుతావు అంటే వీటిని మొదలు ప్రాక్టీస్ చేయమంటాడు. తపస్సు, దానము, ఆర్జవము, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, దాని తర్వాత అహింస, సత్యవచనం. ఇవి 5 స్టెప్స్ చెప్తాడు. ఇది చాందోగ్యోపనిషత్తు. ఇక తైత్తిరీయోపనిషత్తు సమావర్తన వేళాయాం గురూపదేశ ఉంది కదా, వేదమనోచ్చ ఆచార్యవంతే వాసన మనుషాస్తి సత్యం వద. ఇక అవన్నీ ఇక అదంతా వినడం కాదు, చెప్పడం కాదు, ప్రాక్టీస్ చేయాలి. అది అక్కడ ఉంది, ప్రాక్టికల్ వేదాంత. ఓకే. దాని తర్వాత సర్వేషు సత్యస్య ఔన్నత్యం. అన్నిట్లో కూడా సత్యం అనేది, సత్యమేవ జయతే, అది ఉపనిషత్తు చెప్తుంది. అది కావాలి. సమూలవాయేష పరిశుష్యతి యహ అనృతం వదతి. ప్రశ్నోపనిషత్తులో ఉంది. ఎవడైతే అబద్ధాలు చెప్తాడో వాడు సమూలంగా నాశనం అయిపోతాడు అని.
సమూలో వా ఏష పరిశుష్యతి. చెట్టు కదా వాడిపోయినట్టు వీడు మూలాలతో సహా వేళ్లతో సహా వాడిపోతాడు. యహ అనృతం వదతి అని ప్రశ్నోపనిషత్తు చెప్తుంది. కాబట్టి అవాయిడింగ్ ద అనృతం, అసత్యాన్ని అలవాటు చేసుకోవాలి మాట్లాడకుండా ఉండడానికి. ఇక మన లోగో, భారతదేశం యొక్క లోగో సత్యమేవ జయతే నానృతం ముండకోపనిషత్తులు ఉంది. కాబట్టి వీ షుడ్ కల్టివేట్ టు స్పీక్, టు టెల్ ఓన్లీ ద ట్రూత్. శమదమ ఉపరతి తితిక్ష సమాధాన ప్రాప్తయ జ్ఞాన సాధనాని. జ్ఞాన సాధనే మూలభూతౌ గుణౌ వివేక వైరాగ్యౌ. వివేకము ఉండాలి, దాంతో పాటు వైరాగ్యం. శ్రద్ధ, శృత్, ఏకాగ్రత. శ్రద్ధ అంటే దానికి పదాన్ని విభజించడం ఏంటంటే శ్రత్ ధ. శ్రత్ అంటేనేమో ఏకాగ్రత, ధ అంటేనేమో విశ్వాస. శ్రద్ధ అంటే దాని ఎట్మలాజికల్ మీనింగ్ శ్రత్ ధ, రెండు పదాలు కలిపితే శ్రద్ధ అవుతుంది కదా. శ్రత్ అంటేనేమో ఏకాగ్రత, ధ అంటేనేమో విశ్వాసం. తర్వాత మార్గాలు మనకు రెండు ఉన్నాయి, శ్రేయో మార్గం, ప్రేయో మార్గం. ఏ మార్గం కావాలో అది ఎన్నుకోవాలి. యూనివర్సల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ధర్మ. ఇక ఇదేమో ఇండివిజువల్ లెవెల్. యూనివర్సల్కి వచ్చేస్తే సత్యం, ట్రూత్. ఆచార పాలయితవ్య, ట్రెడిషన్. సంస్కార, లెటెంట్ ఇంప్రెషన్. తపః, పెనన్స్. ఋతం, యూనివర్సల్ ఆర్డర్. మనకు వేదంలో ఋతము, సత్యము అని రెండు వస్తాయి. కానీ ఇప్పుడు మనం ఋతం పదాన్ని వాడడం లేదు, కానీ నెగటివ్ లో వాడుతున్నాం, అనృతం అని వాడుతున్నాం. ఋతమును పాజిటివ్ పదంగా వాడడం లేదు, కానీ నెగటివ్ పదంగా వాడుతున్నాం. సత్యాన్నేమో పాజిటివ్ గా వాడుతున్నాం, నెగటివ్ గా వాడుతున్నాం, అంతే కదా. కానీ ఋతం అనేదే వేదకాలంలో అదే ఉండేది, అదే ఋతం. అది యూనివర్సల్ ఆర్డర్. యజ్ఞ అంటే సాక్రిఫైస్ అని ఇలాగా ఒక 4 పేపర్లతో మోరల్ వాల్యూస్ అనేది ఒక డిప్లొమా వి హ్యావ్ టు స్టార్ట్ అని. డిగ్రీ అయితే మరి ఇంకెక్కువ కావాలి. డిగ్రీ అయితే వాళ్ళు చెప్పలు, పీజీ డిప్లొమా లేకపోతే మన సీనియర్ డిప్లొమా ఇట్లా అనుకొని ఒక కోర్సు లాగా, ఒక 1 year కోర్సా, 6 months కోర్సా. వన్ అకాడమిక్ అంటే కొంచెం పర్వాలేదు. అంటే అక్కడికి తక్కువ కొన్ని. ఇప్పుడు మనము అహింస సత్యం అస్తేయం అన్నాడు బుద్ధుడు, అదే చెప్తాడు. ఎవరు చెప్పినా అవే చెప్పాలి కదా, అంతే కదా. బుద్ధుడు కూడా అక్కడ అవే చెప్తాడు, అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం అని. అనేది ఆల్వేస్ బెటర్, లేకపోతే మనం మైనారిటీస్ అయిపోతాం ఎంత కదా. వి షుడ్ బి మైనారిటీస్. కాబట్టి ఎంతమంది జైనులు వస్తే మనం కలుపుకోవాలి, బుద్ధిస్టులు వస్తే కలుపుకొని పోతే ఏంటంటే వి విల్ బి ఇన్ మెజారిటీ, అదర్వైజ్ వి విల్ బి మైనారిటీ. ఎవరి హిందూ మతమే, ఇదంతా హిందూ మతమే కదా. ఇంకా ఇవన్నీ ఇంకా డివిజన్స్ చేసుకుంటూ పోతాం, మనం మైనారిటీస్ అయిపోతాం. కాబట్టి ఈ ఉపనిషత్తులకే ఉపనిషత్తులు, పతంజలి, సాంఖ్యము, ఆ జైనంలో బుద్ధిజములు వాళ్ళిద్దరికి ఇవ్వాలి, వర్ధమాన మహావీరునికి ఇవ్వాలి, లేకపోతే వీళ్ళు ఇవ్వకపోతే బాగుంటది. కాబట్టి ఇట్లా కొంచెం బాగుంటుందా అని ఒకటి ఉంది. దాంట్లో పెట్టచ్చు. అక్కడ ఉపనిషత్తుల దగ్గర కూడా వాళ్ళ శంకర, రామాంజ, మధ్వ భగవద్గీత ఉంది అమ్మో.
భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగ యోగము, దైవాసుర సంపద్ విభాగ యోగం, ఇవి రెండు కంపల్సరీ. టోటల్ చాప్టర్స్, సగం సగం కాదు, టోటల్ ఆ చాప్టర్స్, బోత్ ద చాప్టర్స్, దైవాసుర సంపద్ విభాగ యోగం మొదలు దాని తర్వాత శ్రద్ధాత్రయ విభాగ యోగం, ఇవి రెండు కంపల్సరీ. అయితేనే కొంచెం మోరల్ వాల్యూస్ పెరుగుతుంది. చెడు గుణాలు ఉంటే వాటిని ఎలివేట్ చేసుకోవాలి, మంచి గుణాలను ట్రై టు అక్వైర్. కాబట్టి మీకు దైవ గుణాలు అంటే ఏమిటి తెలియాలి, రాక్షస గుణాలు అంటే తెలియాలి. ఏమంటారు? క్వాలిఫికేషన్, ఇంట్రెస్టెడ్ పర్సన్ ఈజ్ క్వాలిఫికేషన్ కదా, ఇంట్రెస్టెడ్ టు అక్వైర్. డిగ్రీ అనేది మినిమం పెట్టాలి. డిగ్రీ హోల్డర్ ఈజ్ ఎలిజిబుల్. లేదా డిగ్రీ హోల్డర్ అనే పెట్టాలి. పెట్టేస్తేనే కదా డిగ్రీ, ఎనీ డిగ్రీ హోల్డర్ అని. నాలుగు పేపర్లు పర్సెంట్ సిలబస్ కొంచెం యూజ్ చేసి కూడా అప్రూవల్ ఇస్తుంది. అయితే కొంచెం ఇచ్చేవాళ్ళు కాదు కానీ యూనివర్సిటీ ఇస్తే అట్లా పెట్టే ఏంటంటే మాకు కూడా సేఫ్ అది. వాటి ఇది కరెక్ట్. అది మనము ఇన్ఫార్మల్ గా సాంస్కృతి చెప్తుంటే ఏం కోర్సులు చేస్తున్నారని దే విల్ పుట్ ద క్వశ్చన్. ఇప్పుడు అదే ఫ్రమ్ దేర్ దే ఆర్ అవార్డింగ్ ద డిగ్రీస్ అంటే యూ కెన్ షో యు ఆర్ అవార్డింగ్ అండ్ వీఆర్ డూయింగ్ దిస్ జాబ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద యూనివర్సిటీ అండ్ ఫుల్ టైం అని చెప్పడానికి వీలుంటుంది. లేకపోతే వాళ్ళ అబ్జెక్షన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు తాళమే ఉంటుంది కదా, అవన్నీ కూడా కానివ్వండి. ఓకే సార్, ఇక మీరు డిప్లొమా ఇన్ మోరాలజీ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నారండి. అదే పీజీ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సో అండ్ సో అంటే బాగుంటుంది. ఇందులో ఒక్క సెగ్మెంట్ ఆఫ్ పర్సన్స్ ని ఫోకస్ చేయలేదు ఈ సిలబస్. ఇట్ ఈస్ యూనివర్సల్లీ అప్లికబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ caste, creed, color, country, anything, gender also కాదు. అందుకే ఇది సనాతన ధర్మము అంటే ఒక మనిషి తాను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి. ఇది అంటే ఉన్నత స్థితి అంటే ఏమిటి? రెండు అంశాలు తీసుకోవచ్చు. ఒకటి తనను తాను ఉద్ధరించుకోవటం, తన వల్ల సమాజం ఉద్ధరించబడటం. ఇవి రెండు ఎలిమెంట్స్ గా కనుక తీసుకున్నట్లయితే తనని తాను ఎలా ఉద్ధరించుకుంటాడు అనే ముఖ్యమైన కావాల్సిన విషయం ఏమిటి అంటే డిసెక్షన్ ఆఫ్ థాట్. మన ఆలోచన విధానం ఇంత పూర్వం ఎలా ఆలోచించాము, ఇప్పుడు ఆలోచన విధాన్ని ఎటు ఛానలైజ్ చేసుకోవాలి. అంటే ఏం కావాలి అంటే ఎనాలిసిస్ ఆఫ్ మైండ్ కావాలి. మనం ఒక ఆలోచన ఎట్లా చేస్తున్నాము, ఆ ఆలోచన విధానానికి ఉన్నటువంటి మన భావజాలం ఏమిటి, ఆ భావజాలాన్ని నుంచి ఇది సమాజానికి ఎలా శ్రేయస్కరం. ఉదాహరణకి మనం సిటీయే తీసుకున్నట్లయితే ఉన్న పోలీసు వాళ్ళు ఎంతమంది, ఉన్న జనాభా ఎంతమంది లెక్క చూస్తే సరిపోదు. కానీ ఇప్పటికీ బుద్ధిమంతుడైన వాడు ఎర్రలైట్ పడితే ఆగుతున్నాడు, అక్కడ పోలీసు వాడు ఉన్నా లేకపోయినా సరే. లేనివాడు వైలేటర్ని పక్కకు పెట్టండి కాసేపు. సర్వసాధారణంగా సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది మనం తెలియకుండా అలవాటు చేసుకున్నాం. ఇది ఒక మానవ నైజం. సో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ ఎప్పుడైతే అలవాటైందో దాని మీద ఓవర్సీయింగ్, ఈ పోలీసు వాడి జాబు తగ్గిపోయింది. కానీ వాడు లేకపోతే వీడికి డిసిప్లిన్ ఉండదు. వాడు ఉన్నాడు అని ఒక భయం,
శంకర భగవత్పాదుల వారు అంటారు, "ఈ పరమ చైతన్యము దేవుడు ఉన్నాడు లేడు, ఏం చేయాలి? నాస్తికుడు ఆస్తికుడు ఏంటి ఎట్లా అంటే, నాయన ఓ చిన్న మాట చెబుతా విను. ఈ తలుపు ఉందనుకో, ఆ తలుపు అవతల యువతలున్న రాములు గారు చెబుతారు, తలుపు అవతల పాము ఉందయ్యా జాగ్రత్త అని. నువ్వు ఎలా వెళ్తావు? పాము లేదు ఏమీ లేదు అని ధైర్యంగా వెళ్తావా, లేకపోతే పాము ఉంటే కొట్టడానికి వీలుగా సామగ్రి చేసుకుని తలుపు దాడతావా? చేసుకునే వెళ్తానండి. రైట్. వెళ్ళావు, అప్పుడు పాము లేదు, అప్పుడు ఏముంది, ఏం నష్టమేం లేదు. వెళ్ళకపోతే మాత్రం నష్టం ఉండే అవకాశం ఉంది. కనుక ఎప్పుడైతే అవతల పాము ఉంది అంటే, ఉన్నా లేకపోయినా ఉంది అని నమ్మి నువ్వు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నావో, ఒక పై లోకం అని ఒకటి ఉన్నది, ఒక స్వర్గ నరకాదులు ఉన్నాయి, అక్కడ అనుభవించాల్సిన అవసరం వస్తుంది అనే భయం ఉంటే, స్వర్గం ఉందా లేదా తీసి పక్కకు పెట్టు, ఇప్పుడు నువ్వు సవ్యంగా ఉంటావు. అది ఉంటే ఏమిటి అనే తాత్పర్యంలో ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం అనేటటువంటి ఆలోచన విధానంతో మనం ముందుకు వెళ్తూ ఉంటే సమాజము క్షేమంగా ఉంటుంది. ఒక చుట్టరికము, ఒక అన్న, ఒక చెల్లెలు, ఒక ఆ వయసు వాడు, ఇట్లాంటి క్లాసిఫికేషన్స్ ఎందుకు పెట్టుకున్నాము అంటే, ఒక సోషల్ ఆర్డర్ ని సాధించడానికే పెట్టుకున్నాం ఇవన్నీ. ఏ నియమం పెట్టుకున్నా కూడా వైయక్తికంగా నియమం అక్కర్లేదండి. నేను అడవిలోకి పోయి ఉంటే నేను అన్నం తింటానా, ఆకులు అలమలు తింటానా, బట్ట కట్టుకుంటానా కట్టుకోనా, ప్రపంచానికి సంబంధం లేదు. కానీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే, సమాజంలో తాను ఎలా ఉండాలి అని. కానీ ఇక్కడ ప్రధానం ఏమైపోయింది, నేను నుంచి మనములోకి వచ్చాం. ఈ నేను నుంచి మనములోకి ఎప్పుడు వచ్చాము, మనములో మనుట ఎలా అని చెప్పేది ఒక శాస్త్రం కావాల్సి వచ్చింది. కనుక యూనిఫామ్ కోడ్, సనాతన ధర్మము అనగా యూనిఫామ్ కోడ్ ఫర్ ఎవ్రీ వన్, అందరూ పాటించి తీరాల్సినటువంటి విషయం. అయితే ఇది అవసరమా అనవసరమా అంటే, ఒక నియమం పెట్టుకుంటే, ఇవాళ ఒక వ్యక్తి బయటికి వెళ్తున్నాడు అంటే, ఈయన క్షేమంగా వెళ్ళి ఎటువంటి పిచ్చి పనులు చెయ్యడు, తిరిగి మానింటికే వస్తాడు అనే ఒక నమ్మకం ఆ స్త్రీకి ఉంది కాబట్టి, నేను బయటికి పోయినా ఆవిడ ఇట్లాగే ఉంటుంది అనే నమ్మకం వాడికి ఉంది కాబట్టి, ఎందుకు వచ్చింది ఇది అంటే, మనకి మనము పెట్టుకున్న కట్టుబాట్ల వల్ల. ఈ కట్టుబాట్లు అవసరమా? కట్టుబాటు నువ్వే అంటున్నావు కదయ్యా, కనుక కట్టుబాట్లు తెంచుకుందాం అందాం అనుకోండి. గాలిపటం తాడు కట్టి కట్టుబాటులో ఉన్నంత కాలమే ఎంతసేపు అయినా ఎగురుతూ ఉంటుంది. కట్టుబాటు తెచ్చుకుంటే కాసేపు ఎగురుతుంది కానీ, తర్వాత ఎక్కడో చెట్లలో ముళ్ళ పొదల్లోనో పడక తప్పదు. కనుక టెంపరరీ లాభం కనపడుతూ పర్మనెంట్ నష్టాన్ని కోరుకోవాలా, టెంపరరీ కష్టం కనపడుతూ పర్మనెంట్ లాభాన్ని కోరుకోవాలి అని ఒక విజ్ఞత కలిగిన వాడు ఎవరిని అడిగినా సరే రెండోదే సరి అయిందని చెబుతాడు. కానీ అలాంటి దాన్ని, అయితే ఇప్పుడు ఈ అవసరం ఎందుకు వచ్చింది, ఈ కోర్సు ఇన్నాళ్ళు పెట్టలేదు, మరి ఇప్పుడు ఈయన ఎందుకు పెట్టాలనుకుంటున్నారు అంటే, ఒక స్థితిలోకి ప్రస్తుత సమాజం ఎదిగిందో దిగజారిందో. ఒకటి సంస్కారాలు అన్నారు. ఈ సంస్కారాల్ని మన అజ్ఞానము చేత, ఇందులో ఈ మాటకి ఏ మొహమాట పడక్కర్లే, మన అజ్ఞానము చేత ఒక వేడుకగా మార్చేశాము. ఆయన ఎవడో అన్నట్లు, ఉపనయనము అన్నది పెళ్లికి ముందు తంతుగా మారిందే తప్ప ఉపనయనము యొక్క లక్ష్యము పోయింది. అట్లాగే వివాహము, వివాహములో జరిగే వేడుకలు సంస్కారములు అవి. ఆ సంస్కారాలు ఏమైనాయి, దాన్ని సంస్కార దృష్టితో చూడట్లే, ఒక వేడుక దృష్టితో చూశారు. ఆ వీడియోగ్రాఫర్ అంటారు, ఫోటోగ్రాఫర్ అంటే వాడు ఇద్దరు కాళ్ళ మధ్యలో పడి ఫోటో తీసి చూడండి అంటాడు. ఇంతకీ అక్కడ పౌరోహిత్యం చేసేది వీడియో. 2-3 సార్లు తాళ్ళు కట్టించిన ఎన్నిసార్లు చూడలేదు మనం. కనుక ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, అది ఒక వేడుక అయిపోయింది. తర్వాత చాలా ప్రధానమైనటువంటి దిగజారుడుతనం ఎక్కడొచ్చిందంటే, మనం పెళ్లి మాట్లాడుకుందాం ఒక నిమిషం. ఈ పెళ్లి అన్నది 2 మనసుల 2 ఆత్మల కలయిక,
దీనికి మళ్ళీ విడిపోవటం అంటూ ఉండదు. పాలలో నీళ్లు కలిసిన తర్వాత పాలు వీళ్ళు విడదీయలేము. అలాంటి థాట్ నుంచి 2 శరీరాల కలయిక స్థాయికి దింపేశాం మనం పెళ్లిని. 2 శరీరాల కలయికను, 2 మనసుల కలయికకి, 2 ఆత్మల కలయికకి ఎంత వ్యత్యాసం ఉందో మనకు తెలుస్తూనే ఉంది. ఇలాంటి స్థితిలోకి జారిపోతూ ఉన్న చోట ఎక్కడో ఒక చోట పెగ్గింగ్ అంటాం మనం. ఇట్లా జారిపోతూ ఉంటే పెగ్ చేయాలి. అలాంటి అవసరం ప్రస్తుతం ఏర్పడింది. ఇది ఎవరికి వెళ్ళాలి? నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్. అంటే తల్లిదండ్రులకు వెళ్ళాలా? పిల్లలకు వెళ్ళాలా? వాళ్ళ పై తరానికి వెళ్ళాలా? అంటే ఇది జరుగుతున్నది మధ్య రేంజ్‌లో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా తర్వాత వాళ్ళకి సవ్యమైనటువంటి ఉదాహరణ లేకపోవటం. పైవాళ్ళున్నారు. వాళ్ళు నడిచారు. అలా మనము నడిచాం. ఆయన ఎవరో చెప్పాడు. మన ప్రస్తుతం ఉన్నటువంటి వయస్సు వాళ్ళు ఉన్నాం చూసారండి. అమ్మా నాన్నకి భయపడ్డాం, పిల్లలకు కూడా భయపడుతున్నాం అంటున్నాడు. అప్పుడు అమ్మా నాన్నకి భయపడ్డాం. మన పిల్లలు మనకి భయపడాలిగా మన ధర్మం ప్రకారం అయితే. కానీ మనం వాళ్ళకి భయపడాల్సిన స్థితికి వచ్చామన్నాడు. అంటే ఏమైంది? ఆ షిఫ్ట్‌ని చూడండి మీరక్కడ. శబ్దంలో చిన్నగా ఉన్న వెనకాల తాత్పర్యం చూస్తే చాలా భయంకరమైన పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల ఏమవుతోంది? డ్యామేజ్ టు సోషల్ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని. ఎట్లా? పెళ్లి అన్నది వ్యక్తిగతమా లేకపోతే సామాజికమా అని లెక్క వేసుకుంటే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అక్కడి వరకు వ్యక్తిగతమే. వాళ్ళు సుఖంగా ఉన్నారు. అక్కడి వరకు కూడా వ్యక్తిగతమే. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి అనేక కారణాలు, ఆ కారణాలన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకోక్కర్లే. కారణాల ద్వారా విడాకుల సంఖ్య పెరిగిపోయింది. ఎప్పుడైతే విడాకుల సంఖ్య పెరిగిపోయిందో ఆ పిల్లలు, వాళ్ళకి కలిగిన పిల్లలు ఉన్నారే, వాళ్ళ యొక్క హక్కులను వీళ్ళు నేల రాశారు. ఎందుకు? ఎందుకు అంటే సింగిల్ పేరెంటింగ్. నీ దగ్గర ఉండాలా, నా దగ్గర ఉండాలా? ఇక్కడ ఏ స్థాయిలో మన ఆలోచనలు సాగుతున్నాయి అంటే స్వార్థము అనేది తెలియకుండా దీని చుట్టూ పరిసరించుకుని ఆ స్వార్థము నుంచే ఆలోచన సరళి పెరిగింది. కనుక నా దగ్గర పిల్లలు ఉండాలా, నీ దగ్గర పిల్లలు ఉండాలి, నాకేం వస్తుంది, నీకేం వస్తుంది. ఈ స్వార్థము అనేది కనపడకుండా బ్యాక్ బోన్ లా పనిచేస్తోంది ప్రస్తుత సమాజంలో. దీన్ని మళ్ళీ రెక్టిఫై ఈ స్టేజ్ లో చేసుకోకపోతే చాలా విపరీతమైన పరిణామాలు. కనుక ఇలాంటి కోర్స్ ఆవశ్యకత వచ్చింది. ఇలా వస్తే ఇది వయోపరిమితి పెట్టకూడదు. వారు అన్నట్టు డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే అర్థం చేసుకునే తెలివితేటలు కావాలి. ఇవి ఎక్కడి నుంచి చెప్పారు? ఈ కోర్సులో పెట్టిన విషయాలు ఏమిటి అంటే ద్వాదశ దర్శనాల నుంచి తీసుకున్నారు. అదేంటండి ద్వాదశ దర్శనాలు ఎక్కడున్నాయి, ఇందులో నాకు కనపడలేదు అని మనం అనుకున్నట్లయితే 6 నాస్తిక దర్శనాలు, 6 ఆస్తిక దర్శనాలు ఉన్నాయి. దర్శనం అంటే ఏమిటి? అసలు దర్శనం అనే శబ్దం ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ఒక మహానుభావుడు తను సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఎవరు అంటే జీవుడు ఎవరు, వీళ్ళంటున్న ఈశ్వరుడు ఎవడు. సరే, జీవుడు ఈశ్వరుడు, మరి కనబడే జగత్ ఏమిటి, దీనితో నాకు పడ్డ బంధం ఏమిటి, ఈ బంధం నుంచి నేను ఎలా విముక్తుడవుతాను, దానికి నేను చేయాల్సిన పని ఏమిటి. 6 అంశాలు. జీవుడెవరు, ఈశ్వరుడెవరు, జగత్ ఏమిటి, బంధం ఏమిటి, మోక్షం ఏమిటి, దానికి సాధనా మార్గం ఏమిటి, ఇవి ఆలోచించి సమాజాన్ని దృష్టిలో పెట్టుకు చేసినటువంటి తాత్విక చింతనతో ఆలోచించిన ఆయన ఒక స్థాయి వరకు ఆలోచించాడు. అందరూ అన్ని ఆలోచించలేరు. ఒక స్థాయి వరకు ఆలోచించి ఇదిగో నాయన ఫలానా అని చెప్పాడు ఆయన. అలా చెప్పినది తన శిష్యులకు, అనుయాయులకు చెబితే వాళ్ళు ప్రచారం చేస్తే అది ఒక దర్శనమైంది. ఆ చూసిన ఆయన దార్శనికుడయ్యాడు. ఆయన చెప్పిన వాళ్ళు ఆయన అనుయాయులయ్యారు. ఆ మార్గీయులు అనేకులు తయారయ్యారు. ఇలా సాంఖ్యం వచ్చింది కృష్ణ. న్యాయము, వైశేషికము, యోగము. సాంఖ్యంలో ఏముంది? తత్వాలు చెప్పాడు. ఈ తత్వాలు తెలిస్తే చాలయ్యా అన్నాడు. ఇవి ఆస్తిక దర్శనాల్లోకి వస్తాయి. అయిన తర్వాత
ఈ 25 తత్వాలేనా అంటే ఈశ్వరుడు గురించి ఎక్కడా సాంఖ్యంలో ప్రశంస లేదు. కానీ ఆ తత్వాలు చెప్పి ఇవి తెలుసుకో అని ఆయనంటే, ఈ తెలుసుకున్నవి ఇలా ఆచరిస్తేనే నీకు ఇది స్వాధీనపడుతుందయ్యా, దీనికి ఎట్లా వస్తాయి అంటే గనక మనకి మళ్ళీ యోగ దర్శనం వచ్చింది. సాంఖ్యము యోగమైంది. ఇందులో ఉండే తర్కం మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి? న్యాయ దర్శనం కావాల్సి వచ్చింది. అది అవునా కాదా నిగ్గు తేల్చడం అంటాం కదా, ఆ నిగ్గు తేల్చడానికి న్యాయ దర్శనం వచ్చింది. దానిలోంచే వైశేషిక దర్శనం వచ్చింది. ఈ న్యాయ వైశేషిక దర్శనాలు రెండు విడిగా ఉంటే చిన్న చిన్న మార్పులే కదా రెండు కలిపి గంగోపాధ్యాయ మహాపాడు ఒక 1012 సంవత్సరాల క్రితం నవ్య న్యాయము అని తయారు చేసి, సరే వెరసవి రెండు అట్లాగే ఉంచుతాం. ఇది అయిన తర్వాత ఏమైంది? ఇక్కడి వరకు కూడా తర్క ప్రధానము వేద అప్రధానముగా ఉన్నటువంటి వైదిక దర్శనములు. తర్వాత వచ్చింది ఏమిటంటే వేద ప్రమాణం ప్రధానముగా ఉన్నటువంటి మీమాంస. అంటే వేదం ఎన్ని రకాలు? రెండు భాగాలు చేస్తే కర్మ భాగము, జ్ఞాన మార్గం. ఈ కర్మ జ్ఞాన మార్గాలు రెండింటినీ కలిపి ఏమండి మరి ఈ అడవిలో పోతే ఏ కర్మలు చేస్తారని అంటే అక్కడ మానసిక కర్మలు చేస్తారు. కనుక పరికరములతో చేసేది, పరికరములు లేకుండా చేసేది, సపరికర అపరికర. అపరికర కర్మ ఏమన్నా ఉపాసన అన్నాము, సపరికర్మ కర్మ ఏమన్నా కర్మ అన్నాము. దీని తర్వాత ఇక్కడ జరిగితేనే పైకి వెళ్ళి జ్ఞానములోకి వెళ్తాడు. కనుక అల్టిమేట్ గా జ్ఞానం దగ్గర ఆగాలి. కనుక ఈ పూర్వమీమాంస ఉత్తర మీమాంస వచ్చింది. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత మరి పూర్వమీమాంసలు ఏం చెప్పారయ్యా? యజ్ఞయాగాదులు చెప్పారు. యజ్ఞంలో ఏం చేస్తే ఏమొస్తుంది? ఇగో ఫలానా యజ్ఞం చేస్తే జ్యోతిష్ఠోమే అని స్వర్గకామో ఏ చేత, లేకపోతే ఇదేదో చేస్తే పశుకామో ఏ చేత, ఇంకోటి ఏదో చేస్తే ఇంకోటి ఏదో ఏ చేత, గురువు గారు చెప్పాలి అవన్నీ. ఇట్లా యజ్ఞం చెప్పారు. అంటే ఇవి కావలసిన వాడు చేయమన్నారు. మరి ఇవి చేస్తే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని లెక్క వేసుకున్నట్లయితే పనిని మళ్ళీ రెండు భాగాలు చేశారు. ఏమిటది అంటే వ్యాపారము, ఫలము. వ్యాపారం అంటే ప్రక్రియ, ప్రాసెస్. ఫలము అంటే రిజల్ట్. సో ప్రక్రియ అంటే ప్రాసెస్, రిజల్ట్ నావే అనుకుంటే వాడు కర్మిష్టి. ప్రాసెస్ చేస్తా కానీ రిజల్ట్ నాకు అక్కర్లేదు, అది పరమాత్మది అని వదిలేస్తే అది కర్మయోగం అయింది. ఇది బేసిక్ డిఫరెన్స్ అనుకుందాం. చాలా సింపుల్ గా చెప్పుకోవాలంటే ఎప్పుడైతే ఈ క్లాసిఫికేషన్ వచ్చిందో మరి ఫలితం పరిస్థితి ఏమిటి అంటే స్వర్గం అప్పటికి కూడా వస్తుంది, కానీ అది కోరలేదు కాబట్టి నీకు జరిగేది ఏమిటయ్యా అంటే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఈ అంతఃకరణ శుద్ధి కలిగినప్పుడు జ్ఞాన మార్గాల్లోకి వెళ్ళటానికి ఎంట్రీ పాయింట్ అవుతుంది. అంటే ఏమైంది? కర్మిష్టికి ప్రధానమైన కోరిక మోక్షము, లేక మోక్షం కాదు, స్వర్గము, పశువులు, సంపద వగైరా వగైరా వగైరా. కర్మయోగికి అవి ఆనుషంగిక ఫలితాలు. ఎట్లా? ఒక మామిడి చెట్టు దేనికి నాటావయ్యా అంటే కనుక పళ్ళు తినటానికి, ఇంకేముంది అంటాం. కానీ ఆ మామిడి చెట్టు నువ్వు పళ్ళు తింటమనే ప్రధానమైన లక్ష్యంతో నాటినా ఎండాకాలంలో అది చల్లదనాన్ని ఇస్తోంది, దాని కింద కూర్చుంటే నీడనిస్తోంది, ఇంట్లో తోరణాలు కట్టుకోవడానికి మామిడి ఆకులు ఇస్తోంది, కర్రల్లోకి పొయ్యిలో కర్రలు ఇస్తోంది. ఇవన్నీ ఆనుషంగిక. నువ్వు కోరి వేయలేదు. మామిడి చెట్టు ఎందుకు వేసావు అంటే మా ఇంట్లో వంట చెరుకు కోసం నేను ఎవడని చెప్పక విన్నాము మనం. లేదండి చెట్టు కింద కూర్చోటాకండి నేను చెప్పావా? కాదు. కనుక ప్రధాన ఫలితం ఏమిటయ్యా అంటే అంతఃకరణ శుద్ధి. ఈ అంతఃకరణ శుద్ధి కోసం వచ్చినటువంటి ప్రక్రియల తర్వాత తానెవరో తెలుసుకోవాలి. తానెవరో ఎట తెలుసుకుంటాడు అనగానే మళ్ళీ దర్శనాల్లోకి వెళ్ళి చూసినట్లయితే పుత్రుడు కొడుకే నాకు ఆత్మ అన్నాడు. ఎందుకయ్యా అన్నావంటే కొడుకు బాధ కలిగితే నాకు కలుగుతుంది కదండి అని ఏదో చెప్పాడు. తర్వాత అలా కాదయ్యా అంటే సరే అయితే తీసేయి, శరీరమే ఆత్మ అన్నాడు, మనసే ఆత్మ అన్నాడు, ఇంద్రియాలే ఆత్మ అన్నాడు, విజ్ఞానమే ఆత్మ అన్నాడు, ఆనందమే ఆత్మ. ఒక ఆత్మ అంటే జ్ఞాత బ్రహ్మము ఇన్ని రకాలుగా చెప్పారు. ఏది కరెక్టు
అనే ఒక నిర్ణయం చేయటం కోసమని ఇక్కడ మన చింతన చేస్తాం. ఏది తప్పు కాదు, ఒకదాని తర్వాత ఒకదానిలోకి మనం వెళ్తూ ఉన్నాము. ఆ ఒకదాని నుంచి ఒకదానికి ఎలివేట్ అవడానికి ఒక బేసిక్ స్టెప్ ఉండాలిగా. ఇవి మనం దేని గురించి చెప్పుకున్నాము అంటే ఆ ఆస్తిక దర్శనాల గురించి చెప్పుకున్నాం. మరి ఇక్కడ నాస్తిక దర్శనాలు ఈ రెండే చెప్పాడు, ఆరు అంటున్నారు మీరు. అక్కడి నుంచి వచ్చాయి. మొట్టమొదటిది చార్వాకము, రుణం కృత్వా ఘృతం పిబేత్. ఏదో తర్వాత కాలేజ్ దేహం కోసం ఇవన్నీ ఎందుకురా అని చెప్పి అంటాడు. ఇట్లాంటివన్నీ చెప్పారు కనుక అది మనం లెక్కలో పెట్టం, కనుక దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. నేను, నాది, నా పొట్ట, నా చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష అన్నది చార్వాకం. దాన్ని పక్కకు పెడితే జైనం, జైనం గురించి మాట్లాడారు. అయిన తర్వాత బౌద్ధ దర్శనానికి వచ్చినట్లయితే, బౌద్ధ దర్శనానికి వచ్చినట్లయితే బుద్ధుడు ఏమీ చెప్పలేదు. బుద్ధుడి కాలంలో ఏం చెప్పలే. బుద్ధుడి శిష్యులు తర్వాతి కాలంలో బుద్ధుడు ఏం చెప్పాడు చెప్పా అని ఆలోచించుకుని ఆయన చెప్పినవన్నీ కోడిఫై చేశారు. ఇట్లా త్రిపిటకాలు పుట్టాయి. ఏమిటది? శుద్ధ పిటకం, ఏం సార్, ఇట్లా 3 పిటకాలు అన్నారు. దీని నుంచి మళ్ళీ 4 భాగాలైనాయి. శ్రౌత్రాంతిక బౌద్ధం అన్నారు. అన్ని బౌద్ధంలోనే శ్రౌత్రాంతిక బౌద్ధం, మాధ్యంతిన బౌద్ధం, తర్వాత కాదు విభాష, విభాష, ఇట్లా 4 రకాలు. అంటే ఉన్న 6 నాస్తిక దర్శనాల్లో 4 బౌద్ధములోని క్లాసిఫికేషన్స్. కనుక బౌద్ధం చెప్పి వచ్చేసింది కాబట్టి ఆ 4 వచ్చినట్లు. జైనం చెప్పారు దాన్ని ముట్టుకోకూడదు, ఏది చార్వాకాన్ని వదిలేశాం. ఇప్పుడు చార్వాక స్థితిలో ఉన్నాం కాబట్టి కాదు, ఇప్పుడు చార్వాక స్థితి నుంచి మళ్ళీ సనాతనంలోకి రావాలి కాబట్టి ఆ దర్శనాలన్నీ వచ్చినట్టే. కనుక ఈ కోర్సు చాలా కాంప్రహెన్సివ్ గా డిజైన్ అయింది. అయితే ఏవి చెప్పుకోవాలి, ఏవి చెప్పుకోకూడదు, ఎంతవరకు చెప్పుకోవాలి అన్నది కనుక సిలబస్ డివిజన్ లో చూసినట్లయితే చాలా చక్కగా ఒక స్ట్రాటజిక్ గా జరిగింది. తర్వాత సంస్కృతమే ఎందుకు నేర్చుకోవాలి అంటే, సమస్త సాహిత్యంలో ఒక మానవుడి యొక్క అత్యున్నతమైన స్థితిలో బతకటానికి కావలసినవి అన్నీ కూడా ఏ స్థాయి వారికి ఆ స్థాయి సాహిత్యం మనకి సంస్కృతంలో ఉంది. ఇప్పుడు మనము పంచతంత్రము, ఇది కొట్టిపారేసే గ్రంథమా, పిల్లల కోసం గ్రంథమా, పెద్దవాళ్ల కోసం గ్రంథమా అని ఒక్కసారి ఆలోచిస్తే, పంచతంత్రం పిల్లల కోసం అండి. పిల్లల కోసం కథల పుస్తకం అంటాం మనం అంటాం, అట్లీస్ట్ నేనంట, మనమంతా మిమ్మల్ని కలపడానికి నేనంట. కానీ ఆ గ్రంథ ఆవిర్భావం ఎందుకు జరిగింది అంటే, మూఢుడైనటువంటి కుమారులు రాజ్యార్హతకి రాలేకపోతే వాళ్ళని రాజుజ్యార్హత కలిగేలాగా తయారు చేస్తారు 6 నెలల్లో అని ప్రతిజ్ఞ చేసి నేర్పించిన విషయం. అంటే వాడిని ఏం చెప్పారు? ఏమీ తెలియని వెధవని రాజ్యాన్ని ఏలే స్థితికి తీసుకెళ్లేందుకు కావలసిన విద్య అందులో ఉంది. మరి అది మనం వాళ్ళు పోగొట్టుకుంటే ఎట్లా? మన పిల్లలకు అందుతుందా? ఇది తెలుగే రావట్లేదు, సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది? కనుక వాళ్ళకి ఈ విద్య అందాలి అనేటటువంటి తాత్పర్యం చాలా ప్రధానమైంది. కానీ ఇక్కడ ఏమైందంటే, ముందు ఈ కోర్సు పెట్టిన వెంటనే సరిపోదు. ఇందులో ఇనీషియల్ స్టేజెస్ లో ఒక 2-3 చాప్టర్లు నా ఉద్దేశంలో డీమిస్టిఫైయింగ్ ది మిత్ అంటే, ఈ రోజు ఉన్న అపప్రభ ఏమిటి, ఈ గ్రంథాల వల్ల మనకు ఉపయోగము లేదు, సంస్కృతము డెడ్ లాంగ్వేజ్, ఇందులో ఏ నేటి సొసైటీకి పనికొచ్చేది ఏమీ లేదు, ఇవన్నీ మన బుర్రలో నాటి 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 గూటం పెట్టి, ఇంతకుముందు చిట్టుపోయిలు అనేవాళ్ళు, ఇలా పెట్టి అందులో మధ్యలో దాన్ని ఏమంటారు, రోకలు పెట్టి చుట్టూ చిట్టు పోసి బాగా గుణపంతో తిప్పేసి కూటేవాళ్ళం. అట్లా కూరారు మనకి. అది డీమిస్టిఫై కావాలి. ఆ చాప్టర్ లేకపోతే ఈ కోర్సు తర్వాత ఎవరికి ఎక్కదు. మైండ్ సెట్ ఏమండి? సో ఆ డీమిస్టిఫికేషన్ అనేటటువంటి మీరు వర్క్షాప్ అన్నారు కనుక దానికి కావాల్సిన కంటెంట్ ఏమిటి,
ఎట్లా పనికొస్తుంది అంటే దీనికి ఒక రీసెర్చ్ జరగాలి. రీసెర్చ్ అంటే ఏం లేదండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మళ్ళీ వెతుక్కోవడమే. అగ్రికల్చర్ గురించి ఎక్కడెక్కడ చెప్పబడింది, మెడిసిన్ గురించి ఏమేమి చెప్పారు, ఏ ఏ ఫీల్డ్స్ లో సాంస్క్రిట్ లిటరేచర్ ఉంది. సాంస్క్రిట్ అంటే ఏదో ఒక కులానికో ఒక మతానికో ఒక బ్రహ్మ విద్యకో మాత్రమే కాదు, నిత్య జీవితంలో పనికొచ్చే అంశాలు ఓ కొల్లలు ఉన్నాయి. ఆయుర్వేదం ఉంది, వృక్షశాస్త్రం ఉంది, బాటనీ, విమాన శాస్త్రం ఉందన్నారు భరద్వాజుడిది. ఇట్లా ఒక్కొక్క శాస్త్రంలో ఉన్న కంటెంట్ తీసుకున్నట్లయితే, అర్థశాస్త్రం, అడ్మినిస్ట్రేషన్ కౌటిల్య ఈ రోజు కూడా అది ఫాలో అవుతున్నారు. అంటే ఇక్కడ ఏమిటి వచ్చింది సమస్య అంటే, ఈ గ్రంథాల్ని ఇతర దేశం వాళ్ళు అధ్యయనం చేస్తుంటే మనం వీటిని కించపరుచుకుంటున్నాం. ఈ కించపరుచుకునే న్యూనతాభావం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఒక ప్రశ్న. మనకి దాన్ని ఏమంటారు, సాధన పాదంలో, యోగ సూత్రాల్లో సాధన పాదంలో చెబుతారు. ఏం చెబుతారు అంటే, ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు ఫస్ట్ రోగము అని చెప్పాలట. చెప్పిన తర్వాత ఈ రోగం ఎందుకు వచ్చిందో చెప్పాలి. రోగము, రోగ కారణం. రోగ కారణం అయిన తర్వాత నీకు అసలు రోగము లేని స్థితి కదా కావాలి, అంటే ఏమిటో చెప్పు. నాకు రోగము లేని స్థితి కావాలండి అంటే ఏమిటయ్యా అంటే, రోగాన్ని డిఫైన్ చేసావు, రోగము లేని స్థితిని అంటే ఆరోగ్య స్థితిని డిఫైన్ చేసావు, రోగ కారణాలు చెప్పావు. ఇప్పుడు ఆరోగ్య స్థితి కావాలంటే ఏం చేయాలి అని 4వ స్టెప్. సరిగ్గా అలాగే హేయమైన వస్తువు ఏమిటి అంటే, పంచక్లేశాలు తొలగించుకోవాలి. వీటిలో ప్రధానమైనది ఏమిటి, అవిద్య. ఈ అవిద్య పోవాలి. దీనికి కారణాలు ఏమిటి, స్వస్వామి సంబంధం, నేను నాది అని తాపత్రయం కొట్టుకు తావటం. కావలసింది ఏమిటి, దాన్ని హానము అన్నాడు. దాని తర్వాత హానోపాయము అన్నాడు. ఈ 4 టెక్నిక్స్ చెప్పారు. ఇది ఎగ్జాక్ట్ గా దీన్ని రెప్లికేట్ చేస్తే ఈ కోర్సులో రెప్లికేట్ చేస్తే కోర్స్ విల్ బి మాస్టర్ పీస్. అంటే ముందు సమస్య ఏమిటి, నా అజ్ఞానం, నాకు ఈ స్థితి రావడానికి కారణం ఏమిటి. ఏమండి కడుపు ఉబ్బరంగా ఉందండి, నిన్నేం తిన్నావురా అంటాడు డాక్టర్. అంతేగాని మొన్న 10 ఏళ్ల క్రితం ఏం తిన్నావు అన్నాడు, నిన్నేం తిన్నావు అంటాడు. అంచేత మనం ఇప్పుడు ఏం తింటున్నాం, సమాజం నుంచి ఏం తింటున్నాం అనకూడదు. కానీ ఒకప్పుడు సినిమాల్లో హీరో గారు రక్షించేవాడు హీరోయిన్, ఇప్పుడు హీరో గారు ఏడిపించకపోతే హీరో కాడు వాడు, కొంగులు ఆగకపోతే వాడు హీరో కాడు. ఈ రకరకాలు కనుక ఇది వద్దంటే, నాగేశ్వరరావు గారు అన్నారంటాడు, సినిమాలు మీరు వేడుక చూడాలి కానీ అందులో మేమేం బోధించడానికి చేయలేము, మేము డబ్బుల కోసం చేస్తున్నాం అన్నాడు. నిజమే, కానీ ఎమ్యులేట్ చేస్తుందా లేదా సొసైటీ. కనుక వాళ్ళది బాధ్యత ఉంది, చూసి నేర్చుకుంటే మనది బాధ్యత. పక్కకు పెడతాం, ఎవరి బాధ్యత మాట్లాడుతుంది కాసేపు. కారణాలు వెతకాలి దీనికి. అంటే ఫస్ట్ రోగం ఏమిటి, సనాతన ధర్మానికి దూరం అవుతున్నాము. ఎందుకు అవుతున్నాము, ఏబిసిడి. అంచేత ఈ 4 ఎలిమెంట్స్ మీద కూడా సర్క్యులేట్ ముందు చేసుకుని ఒక్కొక్కళ్ళ అభిప్రాయం రైటా రాంగా మనకు అనవసరం, డిస్కస్ చేసి ఫైన్ ట్యూన్ చేసి జీరో డౌన్ చేయాలి. ఈ కారణాలు ప్రధానమైన కారణాలు అని ఆ వచ్చిన ఆ కంటెంట్ ద్వారా టెక్స్ట్ బుక్స్ తర్వాత వెతుక్కుంటాం. ఉదాహరణకి మనకి శంకర భగవత్పాదులు వారి సాహిత్యం తీసుకుంటే, బ్రహ్మసూత్రాల భాష్యంలో ఏం చెప్పారు, భగవద్గీత భాష్యంలో ఏం చెప్పారు, ప్రకరణ గ్రంథాల్లో ఏం చెప్పారు, స్తోత్ర సాహిత్యంలో ఏం చెప్పారు, విశ్వందర్పణ దుశ్యమాన నగరి అని చెప్పారు. అదే విషయం భజగోవిందంలో కూడా చెప్పారు. అంటే ఆయన చెప్పింది ఒకటే కంటెంట్, కానీ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ డిఫరెంట్, ది టార్గెట్ ఆడియన్స్ ఈజ్ డిఫరెంట్. సో టార్గెట్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని లార్జర్ బెనిఫిట్ పొందటానికి వీలుగా కోర్సు రీస్ట్రక్చర్ చేయాలంటే ఈ 4 స్టెప్పుల్లో వెళ్ళాలి అనేటటువంటిది నాకు తోచిన అభిప్రాయం సార్. మన పెద్దవారు సార్ మాట్లాడితే వారిది కూడా రికార్డ్ చేసుకుందాం సార్. ఆగచ్చతి మహాభాగ.
సో అది కావాలి. కంప్యూటర్ వారి అభిప్రాయాన్ని తెలుస్తున్నారు. అయ్యా నాకున్న అర్హత ఒకటే, యూనివర్సిటీలో 35 సంవత్సరాలు పనిచేశాను. కాకతీయ యూనివర్సిటీ నుంచి రిటైర్ అయ్యాను. నా అంతటా నేను స్వతహాగా ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ స్టార్ట్ చేసి నాది బ్రెయిన్ చైల్డ్ నేనే స్టార్ట్ చేశాను. 16 సంవత్సరాలు నేనే ఫౌండర్ హెడ్ గా పనిచేశాను. నా తర్వాత దాంట్లో 2 యూజీసీ పోస్టుల్లో నా దగ్గర పిహెచ్డీ చేసిన వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు కాకతీయ యూనివర్సిటీలో. అయితే నేను రిటైర్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. 2005లో నేను రిటైర్ అయ్యాను. ఇది నా అర్హత. నాకున్న బేసిక్ నాలెడ్జ్ యూనివర్సిటీ సిస్టమ్ లో ఒక కోర్స్ ఎలా నడుస్తుంది, దానికి కావాల్సినటువంటి ఎలా పోతే యూనివర్సిటీలో యాక్సెప్ట్ చేస్తుంది, యూజీసీలో కూడా ఎలా ఉంటుంది అనేది నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయంటే. కోర్స్ అంతా బాగానే ఉంది. అందులో ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా మారింది కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, కానీ చాలా వరకు నార్త్ ఇండియాలో చాలా స్టేట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. అక్కడ బ్రిడ్జ్ కోర్స్ కింద ఇప్పుడు సిస్టమ్ లో ఎట్లా వచ్చిందంటే, అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అంటే ఇంతవరకు 3 సంవత్సరాలు ఉండేది బీఎస్సీ బిఏ స్టాండర్డ్ లో, 4 సంవత్సరాలు అయింది ఇప్పుడు అది. దాంట్లో ఒక స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ లో ఆ కోర్స్ లో జాయిన్ అయిన తర్వాత అక్కడ కోర్సు ఆపేసి, అంటే అక్కడ ఇప్పుడు మనం బ్యాంకులో ఏ విధంగా డబ్బులు దాచుకోవడానికి అకౌంట్ ఎట్లా ఓపెన్ ఉంటుందో, అకాడమిక్ కౌంట్ సిస్టమ్ అకాడమిక్ గ్రేడింగ్ అని కూడా పెట్టారు అనమాట. అకాడమిక్ గ్రేడింగ్ లో కూడా వాళ్ళు ఆ కోర్సులో వచ్చిన మార్క్స్ తోటి ఆ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుని ఆ అబ్బాయి అక్కడ రికార్డ్ అవుతుంది. అక్కడి నుంచి చేరి ఇట్లాంటి డిప్లొమా కోర్స్ మీద తనకు ఆసక్తి ఉందంటే దీంట్లోకి రావచ్చు. ఇది 1 ఇయర్ ఈ కోర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగిపోయి ఆ కోర్సులో జాయిన్ కావచ్చు. ఆ విధంగా యూనివర్సిటీలో అట్లాంటి ఆ, అవకాశం ఇస్తూ ఇప్పుడు సిలబస్ మారింది త్రూఅవుట్ ది స్టేట్ కూడా. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి గవర్నమెంట్ లో అది పాలసీ వచ్చింది. చాలా యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేశాయి కాబట్టి ఇట్లాంటి కోర్సుకి వచ్చి వీళ్ళకి ఫ్యూచర్ ఏముంది, జాబ్ ఎలా వస్తుంది, ఇది చేయడం వల్ల ఉపయోగం ఏముంది, ఎవరు వస్తారు అనే సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ప్రస్తుత వాతావరణంలో ఇప్పుడు గురువు గారు వీరు ఇద్దరు నాకు గురు సమానులే. వీరిద్దరు చెప్పిన ప్రకారంగా సనాతన ధర్మం మీద వచ్చినటువంటి అపోహల వల్ల, సందిగ్ధత వల్ల కొంచెం మన దేశము మన సంస్కృతి మన సంస్కారం అనుకొని ఆలోచించే వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఇంకొంచెం పరిధి పెంచి అర్థం చేసుకుని నలుగురిలో సొసైటీని బాగు చేసి అటువంటి అవకాశం రావడానికని ఇట్లాంటి కోర్సు చాలా అవసరం కూడా. అంచేత ఇప్పుడు ఈ కోర్సు దీనివల్ల జాబ్స్ కాదు కావాల్సింది, మన జ్ఞానోదయం కావాలి, మన పరిధి పెరగాలి, వాళ్ళు నలుగురికి ఉపయోగపడేటట్లుగా సొసైటీలో పనిచేయగలగాలి. అంచేత ఇప్పుడు ఈ కోర్సు ప్రాధాన్యత ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఈ కోర్సులో కూడా ఇప్పుడు అంటే క్షమించాలి సార్, నేను కరెక్ట్. సడన్ గా పోయి వేదాల దగ్గరికి ఉపనిషత్తుల లెవెల్లో అర్థం చేసుకోవడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. తర్వాత ఏది కూడా మన సనాతన ధర్మానికి సంబంధించిన అంతా కూడా సంస్కృతంలో ఉంది కాబట్టి అందుకే నేను డిజైరబుల్ అని చెప్పాను. సంస్కృతం అనేది డిజైరబుల్. సంస్కృతం వచ్చిందంటే కొంచెం ఆ దృష్టితో ఆలోచించడం మొదలు పెడతాం, తర్వాత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నేను 74లో నా పిహెచ్డీ అయిపోయింది, అవార్డు అయింది. 73లో సబ్మిట్ చేస్తే 74 ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి నాకు అవార్డు అయ్యింది. సైన్స్ లోనే బ్రతికాను, సైన్స్ లోనే జీవించాను, సైన్స్ తోటి నాకు ఉద్యోగం, ఇప్పుడు జీవనోపాధి కూడా సైన్స్ వల్లనే. కానీ సంస్కృతం ఇదే ఇక్కడే ఈ సెంటర్ లోనే స్టార్ట్ చేశాను. ఈ బిల్డింగ్ కానప్పుడు పక్క రూమ్ లో బూరుగు నరసింహాచార్య స్వామి వారు, వారు నాకు కలీగు. ఒకప్పుడు సర్దార్ పటేల్ కాలంలో వారు నేను కలిసి పనిచేశాను 72లో, 72-73లో వారితో కలిసి పనిచేశాను. వారి తర్వాత ఉస్మానియా సాంస్క్రిట్ డిపార్ట్మెంట్కి వచ్చారు. ఇక్కడ ప్రొఫెసర్ గా హెడ్ గా రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యి వారు ఇక్కడ ఉన్న సమయంలో నేను కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళి అప్పుడు అక్కడి నుంచి సర్దార్ పటేల్ నుంచి ఉస్మానియాకి వచ్చి ఉస్మానియా కాకతీయలో రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 4 సంవత్సరాలు నేను నృపతుంగాలో ప్రిన్సిపాల్ గా జాయిన్ అయ్యాను. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొంచెం ఏదో అడ్వకేషన్ రావాలని చెప్పి ప్రిన్సిపాల్ గా జాయిన్ అయిన తర్వాత ఆ సమయంలో నేను ఇక్కడ వారితో పరిచయం చేసుకుని సంస్కృతంలో ప్రవేశించిన తర్వాత నాకు ఆసక్తి పెరిగింది వీటన్నిటి మీద కూడా. అంతకుముందు నిజం చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా నాకు చేసే అవకాశం రాలేదు. అంటే ఈ సంస్కృతము సంస్కృతి ఇవన్నీ కూడా సంస్కృత భాషతో కూడా అభిమానం కావాలి కాబట్టి మీరు ఏమనుకోకపోతే ఫస్ట్ పేపర్ లోనే బేసిక్స్ ఆఫ్ సైన్స్ కూడా పెడితే బాగుంటుందని నా అభిప్రాయం ఒకటి ఉంది.
సంస్కృతాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసే ఒక భాష పరిజ్ఞానం కోసం అని చెప్పేసి దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటే తర్వాత వేరే కోర్సెస్ చేయొచ్చు. లేకపోతుంటే దీంట్లో ఈ విధంగా కూడా ఒక రకంగా అసలు మన సంస్కృతి సంస్కారము మన ఇతిహాసము తర్వాత ఇట్లాంటి మన గ్రంథాల గురించి కవుల గురించి ఇవన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఇది చక్కటి కోర్సు నిజంగా కూడా రాములు గారిని తర్వాత అనంతకృష్ణన్ గారిని అభినందిస్తూ దీన్ని ఇంకా కొంచెం వైడ్ గా డిస్కస్ చేసి ఇంకా కొంతమంది అకాడమిషియన్స్ తో డిస్కస్ చేసి ఒక రూపం తీసుకొచ్చి తిరుగుంటే యూజీసీ తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది. వర్కింగ్ అవర్స్ కూడా దీంట్లో డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క టాపిక్ కి ఎందుకంటే కొన్ని టాపిక్స్ కి కొంత ఎక్స్ట్రా క్లాస్ కావాల్సి ఉంటుంది, క్రెడిట్స్ కావాలి. తర్వాత ఎందుకంటే అవర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఇన్ని అవర్స్ లో కూడా ఈ సిలబస్ కావాలి. కానీ సిలబస్ ఎక్కువగా పెట్టి అవర్స్ తక్కువ పెట్టేది అంటే దాన్ని మనం అవగాహన అనేది కల్పించడం కష్టం అవుతుంది. సో అట్లాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ వర్కౌట్ చేస్తే మంచి కోర్సు నా అభిప్రాయం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రెడ్డి గారు సార్ చెప్పండి. మాస్టర్ ఆయన అశౌచంలో ఉన్నారు గురించి ఆయన రానున్నాడు. నేను అడిగాను ప్రశ్న అడిగాను. ఓకే అయితే వీల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీక్ ఆల్సో సేమ్ ప్రాసెస్. సమ్ క్రెడిట్ కింద పెట్టుకుందాం. సార్ అన్నట్టుగా డిగ్రీలో ఎనీ డిగ్రీ స్టూడెంట్ ఇన్ హైదరాబాద్ లేకపోతే దాన్ని ఏమంటారు ఎక్స్టర్నల్ గా కరెస్పాండెన్స్ డిస్టెన్స్ మోడ్ అన్నది ఒకటి వర్కౌట్ చేసుకోవాలి మీరు. అదే బెటర్ సార్. లేదా డైరెక్ట్ కోర్సే పెడదాం. వస్తారు అట్లా మనకు వస్తారు సార్. అట్లే చూస్తాం. పునః ఆగామి శుక్రవాసరే పునః మిలామः. తప్పని సార్ డెఫినెట్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.